హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మార్నింగ్ నుండి వర్క్ చేసి చేసి ఫుల్ హెడేక్ వస్తుంది. సాయి, మంచి వేడి వేడిగా ఒక చాయ్ చెప్పవా? ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక ఫ్రెండ్స్ తోటి మీటింగ్ ఉంది. వెళ్ళి ఒక చాయ్ షాప్‌లో కలవాలి. ఇంత చాయ్ గురించి మాట్లాడుతున్నాను అనంటే మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. ఈరోజు మనతోటి ఒక గెస్ట్ ఉన్నారు. 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్ ఓనర్ శివకృష్ణ గారు. సో, ఆయనని అడిగి టీ పౌడర్ గురించి అండ్ ఆయన బిజినెస్ గురించి ఇంకిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది స్టూడియో. హలో మేడం. సో, శివకృష్ణ గారు, మీ గురించి అలానే మీ బిజినెస్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా? నా పేరు శివకృష్ణ మేడం. మాది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర కాపవరం విలేజ్. మేము గత 30 సంవత్సరాల నుంచి టీ పౌడర్ బిజినెస్ చేస్తూ ఉన్నాము. మా ఫాదర్ సూర్యనారాయణ గారు దీన్ని స్టార్ట్ చేశారు. గత 30 సంవత్సరాల నుంచి మేము టీ పౌడర్ బిజినెస్‌లో కంటిన్యూ అవుతున్నాం. లాస్ట్ కోవిడ్ టైంలో మా ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వడంతో బిజినెస్‌ని నేను టేక్ ఓవర్ చేయాల్సొచ్చింది. అప్పటి నుంచి కూడా 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్‌ని బాగా డెవలప్ చేస్తూ ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్‌గా మా టీ పౌడర్‌ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. సో, అసలు ఈ టీ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎవరికి వచ్చింది? అంటే యాక్చువల్లీ ఇది మా ఫాదర్ బిజినెస్ అండి ఇందాక హుహు. చెప్పినట్టు. కోవిడ్ టైంలో మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. అప్పటికే మాకు 2, 3 బిజినెసెస్ ఉండేవండి. ఓకే. కాకపోతే ఆ టైంలో నా స్టడీస్ కంప్లీట్ అవ్వడం, అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ ఇలా అవ్వడంతో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏదైనా కొత్త బిజినెస్ చేయాలన్న థాట్‌లోనే నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాను. అలాంటి టైంలో నాకు మా ఫాదర్ లేకపోవడంతో అప్పటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక సెగ్మెంట్‌ని మేము సెలెక్ట్ చేసుకొని, మిగతా 2 ఏదైతే మాకు బిజినెస్‌లున్నాయో వాటిని షట్ డౌన్ చేసి కంప్లీట్‌గా ఫోకస్ అంతా టీ పౌడర్ మీదే పెట్టామండి. అప్పటినుంచి కూడా బ్రాండింగ్ ఎలా డెవలప్ చేయాలి, క్వాలిటీ ఎలాగా ఇంకా క్వాలిటీ ఇవ్వాలి, అలాగే సర్వీస్ ఎలా ఇవ్వాలని చెప్పి మేము ప్రతి యాస్పెక్ట్‌లోని కేర్ తీసుకొని, ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్‌ని చాలా ముందుకు తీసుకెళ్ళాం. హుహు. సో, అంటే మీకు ఆల్రెడీ 3 బిజినెసెస్ ఉన్నాయి. మిగతా హ్మ్. 2 బిజినెస్ క్లోజ్ చేసి టీ పౌడర్ బిజినెస్‌కి రావాలి అనుకున్నారు. ఎందుకంత స్పెషల్ టీ పౌడర్ బిజినెస్ అన్నది? అంటే టీ పౌడర్ అన్నదే ప్రతి ఇంటిలోనే ఉండే ప్రొడక్టు. అవును. మనం ఇచ్చే క్వాలిటీని బట్టి మన టీ పౌడర్ ప్రతి ఇంట్లో వెళ్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్‌గా మాకొక హ్యాపీనెస్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ మేము కూడా గ్రో అవుతామని మాకు బాగా అనిపించింది. సో, దాన్ని ముందుకు తీసుకెళ్ళి మిగతావన్నీ షట్ డౌన్ చేసాం ఆ టైంలో. 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్. నేమ్ గురించి కొంచెం ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే మీకు తెలియనిదేముంది మేడం. ఈ రోజుల్లో మార్కెట్‌లో ఏదన్నా ఒక ప్రొడక్ట్‌ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేమ్ అన్నది చాలా స్ట్రాంగ్‌గా తీసుకువెళ్తది. అలాగే ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ ఒక బ్రాండ్‌ని గుర్తుపెట్టుకోవాలంటే నేమ్ చాలా సింపుల్‌గా ఉండాలి. అలాగే వాళ్ళకి దాని ప్రిఫరెన్స్ కూడా తెలిసుండాలి. సో, 3 స్టార్ అంటే ఒక క్వాలిటీని రిఫర్ చేస్తది కాబట్టి మా బాబాయ్ గారి టైంలో 3 స్టార్‌ని బ్రాండ్ రిజిస్టర్ చేయించారు. అలాగే 1 హార్స్ అంటే ఒక కాన్స్టెంట్ టేస్ట్ అండ్ క్వాలిటీనివ్వొచ్చని మేము 1 హార్స్‌ని డిసైడ్ చేసి 1 హార్స్‌ని మేము ముందుకు మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నాం. సో, ఇది ఆల్రెడీ ఫాదర్ స్టార్ట్ చేసిన బిజినెస్. హ్మ్. ఫాదర్ అంటే ఎక్స్‌పైర్ అయిన తర్వాత మీరు ఓవర్‌టేక్ చేశారు. హ్మ్. సో, మీరు ఓవర్‌టేక్ చేసిన తర్వాత మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానివ్వండి, స్ట్రగుల్స్ గానివ్వండి అయ్యి మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ చేసామండి. హ్మ్. ఎందుకు అంటే మార్కెట్‌లో అప్పటిదాకా వీళ్ళంతా ట్రేడింగ్ కంపెనీ కింద చేసేవారు. బ్రాండ్ డెవలప్ చేయడం కానీ, ఒక బ్రాండ్‌లో ఒక స్కిల్‌ని కానీ, ఒక బ్రాండ్ పబ్లిసిటీ గానీ ఏది చేయలేదండి. సో, మేము ఆఫ్టర్ కోవిడ్ మార్కెట్‌లోకి ఒక బ్రాండింగ్ నేమ్‌తో తీసుకువెళ్ళి, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి క్వాలిటీని, మంచి ప్రైసింగ్‌ని రిపీటెడ్‌గా ఇచ్చి కస్టమర్‌కి సర్విస్ చేస్తూ ప్రతి యాస్పెక్ట్‌లోని లైక్ బ్రాండింగ్ కానీ, సర్విస్ కానీ, అలాగే ప్యాకింగ్ గానీ, ఏదైనా కూడా 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్ అంటే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్‌లో చాలా అంత తక్కువ టైంలో అంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ మేము తీసుకునే కేర్ అండ్ క్వాలిటీ అండ్ ప్రైసింగ్. క్వాలిటీ చెక్ ఎలా చేస్తారు మీరు? క్వాలిటీ చెక్ అంటే మేము పర్చేస్ చేస్తాం మేడం. యాక్చువల్లీ టీ పౌడర్‌ని మేము సిలిగురి, అస్సాం అండ్ గౌహతి, ఒక సౌత్ అయితే కూనూరు, ఊటీ నుంచి పర్చేస్ చేస్తామండి. టీ పౌడర్‌ని పర్చేస్ చేసి, అలాగే అక్కడ ఒక 3-4 గార్డెన్స్‌తో టై అప్ అయ్యామండి. యాక్చువల్లీ ఏంటంటే, ఏ కంపెనీ అయినా కూడా టీ పౌడర్‌ని త్రూ ఔట్ ద ఇయర్ సేమ్ క్వాలిటీ ఇవ్వలేరండి. ఓకే. ఏ కంపెనీ అయినా ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీ అయినా కూడా త్రూ ఔట్ ద ఇయర్ సేమ్ క్వాలిటీ ఇవ్వలేరు.
ఏదో 90% మ్యాచ్ చేయగలుగుతారు తప్ప 100% అయితే చేయలేరు. ఓహ్! మేమేం చేస్తున్నామంటే త్రూ ఔట్ ద ఇయర్ సేమ్ క్వాలిటీ ఉండేలాగా ఏదైతే గార్డెన్స్ ఉన్నాయో ఆ గార్డెన్‌లో ఆ క్రాప్ ఓన్లీ మేమే పర్చేసేలా మేము టై అప్ చేసుకొని, హుహు. వాళ్ళతో మేము అడ్వాన్స్ మాట్లాడుకొని సేమ్ క్వాలిటీ త్రూ ఔట్ ద ఇయర్ మా ప్యాకెటర్స్‌కే, మా కస్టమర్స్‌కి మేము ఇస్తున్నామండి. సో, దానివల్లే మేము క్వాలిటీలో సస్టైన్ అవుతున్నాం. మార్కెట్‌లో ఆల్మోస్ట్ 90% అన్ని టీ పౌడర్స్ ఒకలాగా ఉంటాయి మేడం. పెద్దగా అవును. చేంజ్ అయితే ఏముండదు. ఇప్పుడు మీ ఇంట్లో బ్రాండ్ నేమ్ వద్దు మనకి. ఎక్కడన్నా ఒక టీ తాగినా ఆల్మోస్ట్ అన్ని టీలు ఒకలాగా ఉంటాయి. 90% ఒకలాగా ఉంటాయండి. హ్మ్. కానీ దానికి మా 3 స్టార్ అండ్ 1 అవర్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మా 1 అవర్స్ అండ్ 3 స్టార్‌లో మేము ప్యూర్ హై గ్రేడ్ అస్సాం టీ లీవ్స్ యూజ్ చేస్తామండి. దాన్ని ఓకే. ఎంత పర్సెంటేజ్‌లో హీట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్‌లో కట్ చేయాలి, ఇవన్నీ మేము ఓన్‌గా మేము అక్కడ మా పర్సన్ ఉండి దాన్ని అంతా గ్రేడింగ్ చేసి క్వాలిటీ సాటిస్ఫై అయిన తర్వాత మా క్వాలిటీ కంట్రోలర్ ఓకే అన్న తర్వాత అది మేము పౌడర్ చేయించుకొని అది అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇక్కడ మేము రీప్యాక్ చేస్తామండి. ఓహో! అలాగే ఇందులో మార్కెట్‌లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైసింగ్ మేమిస్తాం మేడం. ఎందుకు అంటే, మాకు డైరెక్ట్ నేను ఎక్కడైతే క్రాప్ వస్తుందో అక్కడ లీవ్స్ పర్చేజ్ దగ్గర నుంచి అవుట్‌పుట్ బ్రాండు ర్యాపర్ వేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్‌పోర్ట్ చేసి, డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చే వరకు ఏ టు జెడ్ వరకు నేనే చేస్తాను. ఓహ్! సో, దానివల్ల ఏంటంటే బయటికి మిగతా ఎక్స్‌పెన్సెస్ ఏమి ఉండవండి. అవును. అండ్ దాని క్వాలిటీ అన్నీ కూడా మేము దగ్గరుండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ మేము చెక్ చేసుకుంటాం కాబట్టి, ఆ క్వాలిటీలో ఎంత వరకు ఉంది, దీన్ని ఏ ప్రైసింగ్ పెట్టొచ్చని మేమే డిసైడ్ చేసి, మార్కెట్‌లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైసింగ్ మేమిస్తాం మేడం. ఈవెన్ మీ ఇంట్లో తాగే టీ పౌడర్ మీరు ఒక 250 గ్రామ్ టీ పౌడర్ కొనాలి అంటే ఆల్మోస్ట్ 250 300, 250, పెట్టాలి. 300. 250 హ్మ్. మినిమమ్ పెట్టాలి. 250 గ్రాము అంటే ఆల్మోస్ట్ పర్ కేజీ 1000 అవుతుంది. కానీ నేను ఆల్మోస్ట్ మీకు 250 రేంజ్‌కి దగ్గర దగ్గరగా 95% క్వాలిటీ మ్యాచ్ చేసి 300కి పర్ కేజీ ఇవ్వగలుగుతాను. ఎందుకు సూప్ ఇవ్వగలుగుతానంటే ఇవన్నీ నేనే చేస్తాను. ఆ హ్మ్. క్వాలిటీ ఈవెన్ మార్కెట్‌లో మిగతా బ్రాండ్స్‌తో మా బ్రాండ్స్‌తో కంపారిజన్ ఏముందంటే మిగతా బ్రాండ్స్‌లా మేము ఎక్కడ పబ్లిసిటీకి ఎవరిని పెట్టుకోము. మేమే ప్రతీదీ ఈవెన్ ఇన్ని ఇయర్స్ మా బిజినెస్ లైఫ్‌లో కూడా ఇప్పటిదాకా మేము ఎక్కడ ఒక చిన్న పోస్టర్ కూడా ఎక్కడ ఎయలేదండి. హ్మ్. కేవలం కస్టమర్ రిపీట్. కస్టమర్‌కి నచ్చి ప్రొడక్ట్ నచ్చి రిపీట్ తీసుకొని కొన్ని కొన్ని ఏరియాస్‌లో అయితే మేము ఏదైతే ప్యాకెట్ ఇస్తామో ఆ ర్యాపర్ షాప్ దగ్గర తీసుకొచ్చి సార్ మాకిది కావాలి అని చెప్పి కస్టమర్‌లు అడిగే ఏరియాలు కూడా ఉన్నాయండి. ఓకే. అంత క్వాలిటీ ఇస్తాం, ప్రైసింగ్ ఇస్తాం గాబట్టే మార్కెట్‌లో ఇంత తక్కువ టైంలో సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. సో, త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది అంతే. మీకు మెయిన్ బ్రాండ్ అంతే అన్నట్టు. మేడం. సో, ఇందాక అన్నారు కదా సార్ త్రూ ఔట్ ద ఇయర్ అన్నది హ్మ్. మనకి సేమ్ క్వాలిటీ హ్మ్. ఇవ్వలేరని. హ్మ్. అంటే ఎందుకంటారు అది రీజన్? అన్ వెదర్ కండిషన్స్ వల్లనా? అంటే అలా కాదు మేడం. జనరల్‌గా ఏంటంటే టీ పౌడరు ఎక్కడైతే క్రాప్ పెరుగుద్దో అక్కడ వాటరు స్లోప్స్‌లా ఉంటాయి. ఇప్పుడు మున్నార్, హ్మ్. కూనూరు మేము అవును. వెళ్ళినప్పుడు స్లోప్స్‌లా ఉంటాయండి. అవును. వాటర్ ఏంటంటే ఆ ఫ్లో నుంచి అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఈవెన్ ఆ హిల్ స్టేషన్‌లో తప్ప నార్మల్ మన వెదర్ కండిషన్స్‌లో టీ అన్నది పెరగదండి. ఇక్కడ మన అరకు ఇలా లోకల్ ఏరియాలో లేదంటే పాడేరు ఇలాంటి ఏరియాల్లో కాఫీ కాఫీ కొంచెం ప్లాంటేషన్స్ పండుద్ది ఉంటాయి. తప్పించి టీ అన్నది వెదర్ కండిషన్స్ మనకిక్కడ సూటబుల్ కాదండి. ఆ మట్టికి సూటబుల్ కాదు. ఓహ్! మనం ఏం చేసామంటే మేము ప్రొడక్ట్ ఎక్కడైతే మార్కెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో వాళ్ళు ఏ రకమైన క్వాలిటీది యూజ్ చేస్తారో, వాళ్ళు ఏ రకమైన వాటర్ యూజ్ చేస్తారో, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మిల్క్ యూజ్ చేస్తారో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మేము ఒక క్వాలిటీ సెట్ చేస్తాం మేడం. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే మార్కెట్‌లో ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో మీ ఏరియాలో ఉన్న వాటర్ లెవెలు అన్నీ మేము చెక్ చేసుకొని, అంటే మీకు తెలియకుండా మేము హ్మ్. చూసుకొని హ్మ్. ఆ ఏరియాలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఆర్ మిల్క్ ఏది యూజ్ చేస్తున్నారో తెలుసుకొని, మేము దాన్ని బట్టి మా టీ పౌడర్‌లో ఏ గ్రేడ్స్ ఉంటాయి మేడం. డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. ఆ ప్రొడక్ట్‌లో మీరు మిక్స్ చేస్తే ఎంత క్వాలిటీ వస్తది, మీకు టీ ఎంత పర్ఫెక్ట్ కలర్ వస్తది, అరోమా స్ట్రాంగ్‌గా ఉంటది, లిక్కర్ పెరుగుద్ది. ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకొని ఆ ఏరియాకి ఒక స్పెసిఫిక్ బ్రాండ్ ఇస్తామండి. హుహు. అన్ని ఏరియాలకి 2 బ్రాండ్‌లు ఇవ్వం మేడం. ఒక ఏరియాకి ఒక బ్రాండ్ ఇచ్చామంటే, ఇంకో ఏరియాకి ఇంకో బ్రాండ్ ఇవ్వమండి. ఎందుకు ఇవ్వము అంటే, ఒక్కో ఏరియాని డిసైడ్ చేసుకొని, ఒక్కొక్క సెగ్మెంట్‌లో మా క్వాలిటీ ప్రొడక్ట్ సెట్ చేసుకొని దాన్ని బట్టే మీకిస్తామండి. ఓకే. సో, దానివల్ల ఏంటంటే, త్రూ ఔట్ ద ఇయర్ మీకు సేమ్ ఒకలాగే ఫీల్ ఉంటది. మేము చెప్పినా చెప్పకపోయినా మీరు ఏదైతే మా 3 స్టార్ అండ్ 1 అవర్స్ పౌచ్ ఆర్ సాచెట్ ఆర్ జార్ వాడుతున్నారో
ఫస్ట్ సిప్‌లో మీకు ఏదైతే టేస్ట్ అనిపించిందో జార్ కంప్లీట్ అయిపోక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వాడినా జార్ కంప్లీట్ అయిపోయిన చివర సిప్ కూడా సేమ్ టేస్ట్ వస్తదండి. ఓకే. ఎందుకంటే రీజన్ ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకొని మీకు పౌచ్ ఐ మీన్ మా బ్రాండింగ్ అందజేస్తామండి. సో, ఇప్పుడు 3 హార్స్ అండ్ 3 స్టార్ అండ్ 1 1 హార్స్. అవర్స్. సో, ఇవి 2 సెపరేట్ 2 బ్రాండ్స్ ఎంటిటీస్. మేడం. ఓకే. సో, హ్మ్. రెండిటికి డిఫరెన్స్ ఏంటండి? అంటే 2 బ్రాండ్స్ ఎందుకు పెట్టామంటే మేడం జనరల్‌గా మాకు ఇప్పుడు మనం బిజినెస్ పెంచుకుందాం అన్న టైంలో ఒక ఏరియా నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్‌ని మనం అపాయింట్ చేస్తాం మేడం. వాళ్ళని అపాయింట్ చేసి వాళ్ళకి రిటైలర్‌ని వాళ్ళకి ఒక మార్కెటింగ్ పర్సన్ తిరిగి రిటైలర్‌ని చేస్తారండి. రిటైల్ సేల్ చేస్తారు. ఆ ఏరియాలో సెకండ్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాలో ఒకళ్ళనే ఉండరు కదండీ. ఒక నలుగురు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్‌లొస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సెకండ్ డిస్ట్రిబ్యూటర్‌కి ఏంటంటే సెకండ్ బ్రాండ్ ఇస్తామండి. ఒక ఏరియాలో ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ బ్రాండ్ ఆ ఏరియాలో రెండో పర్సన్‌కి ఇవ్వమండి. ఓకే. ఎందుకంటే వీళ్ళు కష్టపడి మార్కెట్ ఎక్కించుకున్న తర్వాత రెండో వాడికి ఈజీ అవుద్దండి ఎంటర్ అవ్వడానికి. హ్మ్. సో, సెపరేట్ నేమ్‌తో అయితే ఎవరి బ్రాండ్ వాళ్ళకుంటది. కానీ 3 స్టార్ అండ్ 1 అవర్స్‌లో 3 స్టార్ బేస్ అండ్ క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంటదండి. క్వాలిటీలో డౌట్ లేదు. కాకపోతే 3 స్టార్ కంటే 1 అవర్స్ అన్నది కొంచెం ప్రీమియం క్వాలిటీ అండి. సో, మనది ప్యాకేజింగ్ ఎలా వస్తుందండి? 100 గ్రామ్సా? లేకపోతే ఎంత క్వాంటిటీ మినిమమ్ క్వాంటిటీ? అంటే యాక్చువల్లీ రూ. 5, రూ. 10 సాచెట్స్ ఉన్నాయి మేడం. ఓకే. రూ. 5, రూ. 10 సాచెట్స్ ఉన్నాయండి హుహు. స్టార్టింగు. 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ పౌచెస్ ఉన్నాయండి. ఓకే. పౌచెస్‌లో అంటే గెజిట్ పౌచ్ ఆర్ నార్మల్ పౌచ్‌లో ఉన్నాయండి. లైక్ అందులో ఇలాచీ ఉంది, మసాలా ఉంది, ప్లెయిన్ టీ, ప్రీమియం టీ కూడా ఉంది మేడం. ఓకే. 3 వేరియంట్స్ ఉన్నాయండి. 3 స్టార్‌లో ఉన్నాయి, 1 అవర్స్‌లో ఉన్నాయి. అలాగే హుహు. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా జార్ సిస్టమ్ నడుస్తుంది మేడం. అంటే ప్లాస్టిక్ కంటైనర్‌తో హ్మ్. పౌడర్ చేసి బ్రాండింగ్, లేబులింగ్ అంతా చేసి చేస్తున్నాం. అందులో అయితే 100 గ్రామ్, 250 గ్రామ్, 500 గ్రామ్, కేజీ 4 సైజెస్ ఉన్నాయండి. సో, ఇందాక ఇలైచి, మసాలా, ప్లెయిన్ ఇవన్నారు గదా! హ్మ్. ఇవి ఎట్లా చేస్తారండి? ఇలైచి టీ అనంటే మీరెట్లా చేస్తారు? ఆర్ మసాలా టీ ఎలా చేస్తారు? లైక్ ఎలాచీ టీ అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను మేడం. ఏదైతే మనం అస్సాం నుంచి టీ పౌడర్ తీసుకొచ్చామో, అందులో ఏరియాని బట్టి డిసైడ్ చేసి గ్రేడ్స్ డివైడ్ చేసుకుంటామండి. అంటే హ్మ్. దేర్ ఆర్ 15-20 అబోవ్ సబ్ గ్రేడ్స్ ఉంటాయండి టీ పౌడర్‌లో. టీ పౌడర్‌లో. టీ పౌడర్‌లో మనకి జనరల్‌గా తెలిసింది డస్ట్, ఓఎఫ్ లైక్ 2, 3 గ్రేడ్‌లు అంతే. తెలుస్తాయి. కానీ ఆల్మోస్ట్ 15-20 సబ్ గ్రేడ్స్ ఉంటాయండి. ఓకే. అది ఏరియాని డిసైడ్ బట్టి మేము దాంట్లో ఏ గ్రేడ్ ఎంత పర్సెంటేజ్ బ్లెండ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ మిక్స్ చేయాలన్నది మేము చూసుకొని క్వాలిటీ ఏది ఎంత డస్ట్ పర్సెంటేజ్ ఏస్తే లిక్కర్ వస్తుంది. బీపీ గ్రేడ్ ఆర్ బీఓపీ గ్రేడ్, లీఫ్ గ్రేడ్ ఎంత కలిస్తే అరోమా పెరుగుతుంది, స్ట్రాంగ్‌నెస్ పెరుగుతుంది. ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకొని ఒక బ్లెండ్ సెట్ చేస్తాం మేడం. దానికి ప్యూర్ ఎక్కడైతే ఇలాచీ పండుద్దో అక్కడి నుంచి మాకు కాంటాక్ట్స్ ఉన్నాయండి. ఇలాచీ మోరోవర్ కేరళలో ఇడుక్కి డిస్ట్రిక్ట్ బాగా ఎక్కువ పండుతది మేడం. ఓకే. ఇలాచీ అక్కడ పండుతదండి. హ్మ్. సో, హ్మ్. అక్కడి నుంచి మేము ఒరిజినల్ ఫ్లేవర్‌ఫుల్ ఇలాచీ ఒరిజినల్ అండి. 100% ఆర్గానిక్ ఒరిజినల్. ఓకే. అవి తీసుకొచ్చి దాన్ని మనం ఒక ప్రపోర్షన్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లెండ్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇలాచీ బ్లెండ్ చేస్తామండి. సో, ఆ చేయడంలో ప్యూర్ ఇలాచీ మీకు జనరల్‌గా ఏంటంటే ఇంటి దగ్గర ఎక్కువ మనం ఎవరన్నా వచ్చినప్పుడు ఒక టీతో పాటు ఒక అల్లం ముక్క లేదంటే ఒక చిన్న యాలక్కాయ ముక్క అవును. కొట్టి అందులో ఏస్తారు. కానీ మా టీ పౌడర్‌లో అయితే అలా ఏమి అవసరం లేదు మేడం. డైరెక్ట్ అందులోనే ఉంటది. మీరు టీ ఎలా పెట్టుకుంటున్నారో ఒక స్పూన్ ఆఫ్ ఒక టీకి ఒక గ్లాస్ ఆఫ్ స్పూన్ ఎలా ఏస్తున్నారో సేమ్ అదే క్వాంటిటీ మీరు వేస్తే సరిపోద్దండి. ఓకే. మీకు 100% ఇలాచీ ఫ్లేవర్ వస్తది. ఓకే. సో, హ్మ్. ఇంకా మనం యాడ్ చేసే ఎక్స్‌ట్రా అవేవైతే ఇంకేం ఉంటాయో అవసరం ఏమి లేదండి. అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. డైరెక్ట్ ఓకే. యాడ్ చేసుకోవచ్చు. సో, ఓన్లీ 3 ఫ్లేవర్స్ అండి? ప్లెయిన్, ప్లెయిను, మసాలా, ఇలైచి. ఇలాచీ అండి. ఓకే. గ్రీన్ టీ ఉంది కానీ మేడం గ్రీన్ టీ డైరెక్టే వస్తదండి. అంటే మనం చేసేదేమి ఉండదండి. అక్కడి నుంచి డైరెక్ట్ వస్తది. అందులో కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఏది ఫ్లేవర్‌ఫుల్‌గా ఏది బాగున్నదన్నది మనం గ్రేడ్‌ని బట్టి కొనుక్కోవడం అండి. అంటే ప్రైసింగ్ బట్టే ఉంటదండి అది. సో, చాలా మందికి టీ అన్నది ఒక అడిక్షన్ అన్నమాట. హ్మ్. ఏమంటారు అలా మీ టీకి కంప్లీట్‌గా అడిక్ట్ అయిన వాళ్ళు ఉండుంటారు గదా! చాలా మందున్నారు మేడం. నాకు ఆల్మోస్ట్ 4000 ప్లస్ రెసిడెన్షియల్ ఎవ్రీ మంత్ నా దగ్గర బై కౌంటర్ కొనుక్కునే వాళ్ళున్నారు మేడం. 4000 ప్లస్ మెంబర్స్ నా దగ్గర ఎప్పుడు ఎవ్రీ 2 డేస్‌కో లేతే ఎవ్రీ వీకో ఎవ్రీ రిపీట్ అయ్యే కస్టమర్స్ 4000 ప్లస్ మంది ఉన్నారు మేడం. వాళ్ళేంటంటే నా టీ తాగకపోతే వాళ్ళకి వేరేది ఏది తాగినా ఈవెన్ కంపేర్ టు మల్టీనేషనల్ బ్రాండ్ టీస్ తాగినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరండి. నా హ్మ్. దగ్గరకొచ్చి సార్ మీ టీ అయిపోయిందండి. మా అబ్బాయి తీసుకురమ్మంటే తీసుకురాలేదు అని చెప్పే ఫీడ్‌బ్యాక్ కస్టమర్‌లో నంబర్ ఆఫ్ ఉన్నారండి. ఓకే. హ్మ్. నైస్. అది ఓన్లీ ప్రైసింగ్ అండ్ క్వాలిటీయే మేడం. ఇంక హ్మ్. వేరేదేమి గాదు. మనం చెప్తేనో లేతే వాళ్ళకి నచ్చకపోతే రారు కదండీ. హ్మ్. కానీ కస్టమర్ నిలబడ్డాడు అంటే బ్రాండ్‌కి అలవాటు పడతారు. అలవాటు పడ్డారండి. అలవాటు పడ్డం అంటే అందులో క్వాలిటీ ఉంది మేడం. హ్మ్.
క్వాలిటీ ఉండి ఆ ప్రైసింగ్ అండి. ఇప్పుడు మార్కెట్‌లో కొనుక్కున్న దానికి, నా దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. మీకు చెప్పాను ఇందాక అవును. ప్రైసింగ్. అంత ప్రైసింగ్ డిఫరెన్స్ ఉండి దానికంటే బెటర్ అనిపిస్తే ఆబ్వియస్‌లీ కొంటారండి. హ్మ్. మా బ్రాండ్ నిలబడడానికి కూడా రీజన్ అదే అండి. హ్మ్. మరి ఇంత మంచిగా వెళ్తుంది గదండీ! హ్మ్. ఎప్పుడు బ్రాండింగ్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి అని హ్మ్. ఎప్పుడూ ఎందుకు అనుకోలేదు? బ్రాండింగ్ కానీ ఇప్పుడు కొలాబరేషన్ ఎవరో ఒకళ్ళతో చేయించొచ్చండి. ఇప్పుడు ఈవెన్ ఏదన్నా ఒక దానికి అవును. ఇచ్చి సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చి చేయించొచ్చు మేడం. సో, ఆ కాస్ట్ ఎవరి మీద పడద్దండి? హ్మ్. ఆబ్వియస్‌లీ బ్రాండ్ మీద పడద్ది. దాడికొక రూ. 100 ఇస్తే అట్‌లీస్ట్ ప్యాకెట్ మీద ఒక రూ. 5 ఇందులో ఎయ్యాలి. యాడ్ ఆ! చేయాలి. అవును. సో, అదేంటంటే అలా తెలియకుండా అది కస్టమర్స్‌కి ప్రైస్ హైక్ చేస్తది మేడం. సో, ఆ ప్రైస్‌లో నేను దానికంతా పెట్టి కంటే కస్టమర్ ద్వారానే బాగుంది. నేను ఇదే వాడతాను అని కస్టమర్ చెప్తే 100% వాడే మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా మందికి రిపీటెడ్‌గా తీసుకొస్తారండి. అలా గ్రో అయిందే మా 3 స్టార్ అండ్ 1 అవర్స్ బ్రాండ్ మేడం. హ్మ్. ఎందుకంటే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ హ్మ్. మీరేవైతే అన్నారో హ్మ్. ప్యూర్‌లీ హ్మ్. టేస్ట్ పరంగా పక్కన పెడితే ఓన్లీ త్రూ మార్కెటింగ్ అంతే నడుస్తుంది. మేడం. మార్కెటింగ్ బట్టే అండి. పబ్లిసిటీ లేనిది ఈ రోజుల్లో ఏది కొంటలేదు మేడం. అవును. ఒక రూ. 2 పాన్ కొనాలన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్తున్నారండి. కానీ అలా చెప్పడం వల్ల ఇప్పుడు ఆ రూ. 2ది కొన్న పాన్ సెలబ్రిటీ ఏమో అది యూజ్ చేయడండి. కానీ చెప్తాడు. అవును. కానీ మేము అలా చెప్పం. మేము యూజ్ చేస్తాం. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ ఎదురుగుంటా నేను టీ పెట్టించి అక్కడ ఇస్తానండి. క్వాలిటీ నీకు నచ్చితేనే కొను లేదంటే లేదు. హ్మ్. సో, ఆ టర్మ్ మీద వెళ్తేనే మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువున్నారు మేడం. హ్మ్. హోల్‌సేల్ అండ్ బల్కు ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళేంటంటే బిజినెస్ మోటివ్. హ్మ్. వాళ్ళకి మేము మంచి రేట్ ఇస్తున్నాం. వాళ్ళు మంచి రేట్‌కి అమ్ముకుంటున్నారు. వాళ్ళకే లాభం వస్తుంది. అది బిజినెస్ మోటివ్ అండి. కానీ ఎవరైతే రెసిడెన్షియల్‌గా ఇంటి దగ్గర 3 స్టార్ అండ్ 1 అవర్స్ టీ పౌడర్ వాడుతున్నారో వాళ్ళు ఏంటంటే కేవలం నచ్చేయండి. నేనేమి వాళ్ళని బలవంతం చేయను. లేదంటే నాదే కొనాలని నేను కంపెల్ చేయను. కానీ వాడుతున్నారు అంటే వాళ్ళకి క్వాలిటీ నచ్చి. అండ్ ప్రైసింగ్ నచ్చి. టీ లవర్స్‌కి ఒక సజెషన్ ఇవ్వాలి అనంటే ఏమిస్తారు? తక్కువ ప్రైసింగ్‌కొస్తుందని, లేదంటే ఏదో మనకి టీ మోటివ్ ఉంది కదా! ఏదో టీ తాగేయాలి అని ఏదో తక్కువున్న చీప్ క్వాలిటీ టీ ప్రొడక్ట్స్ మాత్రం యూజ్ చేయకండి. ఎందుకు యూజ్ చేయొద్దంటే, దానివల్ల మీకు టీ మీదున్న ఇంట్రెస్ట్ తగ్గిపోద్దండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో తగ్గకపోయినా కంటిన్యూయస్‌గా అదే టీ తక్కువ క్వాలిటీలో గాని, స్టాండర్డ్స్ లేని టీ పౌడర్ గాని యూజ్ చేయడం వల్ల దాని మీదున్న ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అండ్ ఇంకోటేంటంటే అది మనకి హెల్త్‌కి ఏమాత్రం కూడా యూజ్ లేనిదండి. తక్కువ టీ పౌడరు తక్కువ ప్రైసింగ్‌కొస్తుందని కొంటున్నారు మేడం. అవును. కొన్ని అంతే కొన్ని కొంటారు. ఏరియాస్‌లో ఏంటంటే ప్రైసింగ్ బావుందని తక్కువ రేట్‌కొస్తుందని కొంటున్నారండి. కానీ తక్కువ రేటే మేడం. మాకంటే తక్కువ రేట్‌కి ఇస్తున్నారంటే అది 100% అది సేఫ్ కాదనండి. అంటే నా ఒపీనియన్‌లోని. హ్మ్. ఎందుకంటే మేము మా పర్సెంటేజెస్ కూడా ఆల్‌మోస్ట్ 2, 3% మీదే చేస్తున్నాం మేడం మేము. హ్మ్. మా బిజినెస్ అంతా ప్రాఫిట్. కూడా 2, 3% అండి. ఎందుకు అంటే మాకెక్కువ మంది కస్టమర్స్ దొరికారనుకోండి, మా టీ వాడుతున్నారు. అది మా ఫ్యామిలీలోకొస్తున్నారన్న ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్. ఉంటదండి. బిజినెస్ మోటివ్ మీద మాకు దీని మీదే రావాలని కూడా లేదండి. హ్మ్. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటే ఎక్కడన్నా మేము పలానా మీదే వాడతాం అన్న చెప్పినప్పుడు, లేదంటే ఎక్కడన్నా మా ప్రొడక్ట్ విన్నప్పుడు, మాకు కనిపించినప్పుడు చూపించినప్పుడు నిజంగా ఇదే కదా మనం కోరుకుందని మాకనిపిస్తదండి. అవును. సో, దాని గురించి మేము బిజినెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. పెంచుతున్నామండి. నైస్. హ్మ్. ఓకే. సో, నేను ఇంకొన్ని కేసెస్ విన్నానండి. హ్మ్. లైక్ ఎట్లా అంటే మనకి టీ కలర్ రావడానికి కోసము హ్మ్. కలరింగ్ ఏజెంట్స్ హ్మ్. ఇవన్నీ యాడ్ హ్మ్. చేస్తూ అవునండి. ఉంటారు. అవును. హ్మ్. అండ్ హోటల్స్‌లో స్పెషల్‌గా చెప్పాలి అనంటే అవునండి. కలరింగ్ ఏజెంట్స్ ఇవి యాడ్ చేస్తూ అవునండి. ఉంటూ అవును. ఉంటారట. సో, మన దాంట్లో అట్లా ఏమైనా లేదు అలాంటివేమైనా మేడం. మిక్స్ చేస్తారా? మాదేంటంటే 100% నేను ఎవ్రీ 3 మంత్స్‌కే ఆహ్, ఎన్ఏబీఎల్ అగ్రిగేట్ ఫుడ్ లాబొరేటరీలో సర్టిఫికేట్ చేయిస్తానండి. నా ఓకే. బ్యాచ్ ఏదైతే ఉందో అవి ప్రతి 3 నెలలకి ప్రతి బ్యాచ్‌కి కూడా ఒక ల్యాబ్ సర్టిఫికేట్ నేను తెప్పిస్తాను మేడం. ఎందుకంటే నా ప్రొడక్ట్ పంపి అది సేఫా కాదా అన్నది ముందు నేను తెలుసుకోవాలి. హ్మ్. తెలుసుకున్న తర్వాత బయటికివ్వాలి. సో, దానివల్ల ఏంటంటే మేము ప్రతి 3 మంత్స్‌కి మాకు ఎన్ఏబీఎల్ అగ్రి ల్యాబ్ కాకినాడ ఉందండి. ఓకే. సో, అది గవర్నమెంట్ ఆథరైజ్డ్‌దండి. మనం శాంపిల్ ఇస్తే వాళ్ళు ఒక 10-15 డేస్ దాన్ని ఫైనల్ చేసి మొత్తం ఎలా ఉంది? ఏంటి? ప్రొడక్ట్ సేఫా? కాదా? హ్యూమన్ కన్జంప్షన్‌కి బెటరా? కాదా? అని చేస్తారండి. మా దాంట్లో ఏది కూడా ఫుడ్ కలర్స్ గానీ, లేతే ఏదన్నా సింథటిక్ కలర్స్ కానీ అందులో యాడ్ చేయం మేడం. ఎ ఓకే. ఎందుకు అంటే అది నేను కూడా తాగుతాను మేడం. అవన్నీ యాడ్ చేసి మేము తాగం కదండీ. అవును. 100% అది సేఫ్ అండ్ సెక్యూర్ అనిపిస్తేనే మేము మేము బయటకిస్తాం. అండ్ మేము తాగుతాం. అవును. హ్మ్. అంటే ఇందాక అన్నారు కదా! హ్మ్. బ్రాండ్ చూయించిన వాళ్ళందరూ అది హ్మ్. కన్జ్యూమ్ చెయ్యరు. చెయ్యరండి. రైట్. సో, లైక్ ఎవరైనా అంటే మీరంటే దీంట్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు ఉన్నారు కాబట్టి ఐడెంటిఫై చేస్తారు హ్మ్. ద క్వాలిటీ అన్నది. హ్మ్. నార్మల్‌గా బయట వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేయాలి ద క్వాలిటీ అనంటే ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు?
అంటే మల్టిపుల్ టీ బ్రాండ్స్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ చూసారు. క్వాలిటీ ఐడెంటిఫై చేయాలి. అది ఒక వాటర్ గ్లాస్‌లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ టీ పౌడర్‌ని కొంచెం వేస్తే ఇమ్మీడియేట్‌గా కలర్ రిలీజ్ అవుద్ది మేడం. ఓకే. ఆ కలర్ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే అందులో ఏదో ఫుడ్ కలర్ గానీ, లేదా సింథటిక్ కలర్ గానీ ఏదైనా యాడ్ అయినట్టండి బ్లెండ్ అయినట్టు. ఓకే. సో, అది ఫుడ్ కలర్ అయితే వాళ్ళ టర్మ్స్ బట్టి వాళ్ళు చూసుకుంటారండి. ఇన్ కేస్ ఫుడ్ కలర్ కాకుండా సింథటిక్ ఫుడ్ కలర్ అయితే కొంచెం డేంజర్ ఉంటది. హ్మ్. అలాగే మన ప్రొడక్ట్‌లో ఏంటంటే వాటర్‌లో టెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా కలర్ అయితే రిలీజ్ అవ్వదు మేడం. అది హీట్ అయిన తర్వాతే మన స్టవ్ మీద పెట్టి హీట్ చేసిన తర్వాతే అది కలర్ నేచురల్‌గానే రిలీజ్ అవుద్దండి. సో, అదే బెస్ట్ టీ అని మార్కెట్‌లో ఉన్న ఒక ఒపీనియన్ అండి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా రిలీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అవుతే బెస్ట్ టీ అని ఒపీనియన్ అండి. మార్కెట్ ఒపీనియన్. ఓకే. అదేంటంటే అది గ్రేడ్స్, క్వాలిటీ సెట్ చేయాలంటే లాబొరేటరీలో తప్ప మనకి జనరల్‌గా తెలీదండి అది. హ్మ్. హ్మ్. అది కలర్ ఉందా లేదా బేసిక్ టెస్ట్ ఏంటంటే కలర్ ఉందా లేదా చెక్ చేస్తారు అంతే అండి. ఈవెన్ రీప్రాసెసింగ్ టీలు కూడా ఇప్పుడు మార్కెట్‌లో చాలా నడుస్తున్నాయి మేడం. రీప్రాసెసింగ్ టీలు అంటే ఎక్కడైతే లీఫు వస్తుందో ఆ లీఫ్‌ని ఓవర్ హీట్ చేసేస్తారండి. హ్మ్. అంటే ఒక టెంపరేచర్‌లో చేయాల్సింది దానికంటే ఎక్కువ దాటిందంటే అది రీప్రాసెస్ టీ అయిపోద్ది. సో, దాన్ని తెచ్చి చేసి ఏమన్నా తక్కువ క్వాలిటీలు కట్ ఇవ్వచ్చు కానండి. అది మార్కెట్‌లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదండి. ఎందుకంటే ఓకే. క్వాలిటీ లేకపోతే కస్టమరు ఒకసారి కాకపోతే రెండోసారన్నా దాని జోలికి వెళ్ళరు. హ్మ్. క్వాలిటీ లేకపోతే ఈ రోజుల్లో మార్కెట్‌లో ఏదీ లేదండి. టీ డస్ట్ అంటారు కదా! హ్మ్. సో, టీ పౌడర్, టీ డస్ట్ వీటికి డిఫరెన్స్ ఏంటిదండి అసల? చెప్పాను కదా మేడం ఇందాక దేర్ ఆర్ 15-20 గ్రేడ్స్ ఉంటాయనండి. డస్ట్ అనేది ఒక గ్రేడ్ అండి. ఆహ్, లీఫ్ అన్నది ఒక గ్రేడు, బీపీ అన్నది ఒక గ్రేడు, ఓఎఫ్ అన్నది ఒక గ్రేడు అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి మేడం. డస్ట్‌లో ఏంటంటే ఇమ్మీడియేట్‌గా కలరు రిలీజ్ అవుద్ది మేడం. డస్ట్ మనం ఓవర్ హీట్ చేసినప్పుడు ఆ గార్డెన్‌కున్న ఏదైతే గార్డెన్‌కి స్పెసిఫిక్ గార్డెన్స్ డస్ట్‌లున్నాయో ఇమ్మీడియేట్‌గా కలర్ రిలీజ్ చేస్తదండి. సో, దానివల్ల ఏంటంటే టీ ఓనర్స్‌కి కొంచెం పాలు ఎక్కువ ఎవాపరేట్ అవ్వకుండా ఇమ్మీడియేట్‌గా కలర్ రావడంతో వాళ్ళకేంటంటే కొంచెం అలాంటి వెసులుబాట్లు ఉంటాయండి. క్వాలిటీ కూడా బావుంటది మేడం. డస్ట్ ఎక్కువ వాడితే ఏమవుద్దంటే కొంచెం క్వాలిటీ పర్సెంటేజ్, లిక్కర్ పర్సెంటేజ్ పెరుగుద్దండి. ఓకే. అలాగే లీఫ్ వాడడం వల్ల ఏమవుద్దంటే అండి ఆహ్, టీ కొంచెం చిక్కదనం వస్తది మేడం. టీ హ్మ్. తాగినప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిచ్చి లైక్ ఇప్పుడు చూడండి మన ఇరానీ చాయ్ తాగుతాం. హ్మ్. రెగ్యులర్ చాయ్ కంటే ఇరానీ చాయ్ కొంచెం డిఫరెంట్. ఎందుకు అంటే డెకాషన్ మరిగి, మరిగి, మరిగి ఉంటది. దాంట్లో ఆ వేడి పాలు వేస్తారు. ఆ 2 మిక్స్ చేసి అక్కడ టీ మాస్టర్‌ని బట్టి టీ అద్భుతంగా ఉంటది. ఓకే. అందులో ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ డస్ట్ వాడతారండి. సో, వా కలర్‌కే స్ట్రాంగ్‌నెస్‌కి ఇవన్నిట్లికి ఎక్కువ డస్ట్ అండ్ ఓఎఫ్ గ్రేడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు మేడం. హ్మ్. ఓకే. సో, యాక్చువల్ ఇప్పుడు టీ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్‌లో పెడుతూ ఉంటారు. హ్మ్. నాకు తెలిసిన ప్రొసీజర్ డైరెక్ట్‌గా హ్మ్. అంటే హ్మ్. హ్మ్. నేననుకోండి హ్మ్. పర్సనల్‌గా హ్మ్. పాలు వేసి, హ్మ్. టీ పౌడర్ వేసి, హ్మ్. షుగర్ వేసేసి, ఇలైచి ఆర్ జింజర్ ఏదో ఒకటి హ్మ్. యాడ్ చేసి పెట్టేస్తాం. హ్మ్. యాక్చువల్ టీ ప్రాపర్ ఫ్లేవర్ రావాలి అనంటే ఏంటిది ప్రొసీజర్? ప్రాపర్ ఫ్లేవర్ రావాలంటే ప్రాసెస్ ఏదైనా కూడా మేడం టీ పౌడర్‌లో దమ్ముండాలి మేడం. హ్మ్. టీ పౌడర్ క్వాలిటీ బెస్ట్‌ది వాడితే ఆటోమేటిక్‌గా మీరు ఎలా పెట్టినా కూడా టీ అద్భుతంగా వస్తదండి. హ్మ్. అలా రావాలంటే డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయండి. 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ మీకు ఖచ్చితంగా డెఫినైట్‌లీ. మీకనిపిస్తది. అంటే హ్మ్. 4:30కి హ్మ్. పడాల్సింది హ్మ్. టీయే కాబట్టి అవును. డెఫినైట్‌లీ ట్రై చేస్తాను. హ్మ్. అంటే మనకి హోటల్స్‌లో మీరిందాకన్నట్టు ఇరానీ చాయ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ హ్మ్. ఉన్నాయి హ్మ్. చాయ్స్‌లో. హ్మ్. తందూరి చాయ్, ఇరానీ చాయ్ అనేసి చాలా హ్మ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్మ్. అదే టేస్ట్ మనకి ఇంట్లో హ్మ్. జనరల్‌గా రాదు. హ్మ్. సో, మనం తాగాలి అనంటే టీ తాగాలంటే చాలామంది బయటికి గూడా వెళ్లి తాగుతా హ్మ్. ఉంటారు హ్మ్. గదా! హ్మ్. సో, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీ పౌడర్ అంటారా? అంతే మేడం. టీ ఆహ్, పౌడరు క్వాలిటీ ఉంటే డెఫినిట్‌గా మీరు ఎలాంటి మిల్క్ వాడినా, ఎలాంటి వాటర్ వాడినా కూడా ఆటోమేటిక్‌గా టేస్ట్ వస్తది మేడం. టీ పౌడర్‌లో క్వాలిటీ ఉండాలి. అది హై గ్రేడ్ అస్సాందయితే డెఫినిట్‌గా క్వాలిటీ వస్తదండి. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీ బిజినెస్ దీనికి వచ్చేస్తే, హ్మ్. సో, మీకు గ్రోత్ అన్నది ఎక్కడి నుండి ఎలా స్టార్ట్ అయింది? గ్రోత్ అంటే మేడం ఈ రోజుని బట్టి ఏదైనా ఒక ప్రొడక్ట్ పట్టుకొని మనం మార్కెట్‌లోకి వెళ్తే 100% దాన్ని వెనక్కి లాగేవోళ్ళే ఎక్కువ ఎక్కువ మందున్నారు మేడం. మంది. బాగా ఎక్కువ మందండి. ఎందుకు అంటే మనం ఒక ప్రొడక్ట్ మార్కెట్‌లోకి తీసుకువెళ్ళిన తర్వాత దానికి ప్యారలల్‌గా కాంపిటీటివ్ ప్రొడక్ట్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయండి. అంటే నాట్ ఓన్లీ నా బ్రాండ్ మిగతా బ్రాండ్‌లో కూడా ఏ ఫుడ్ ప్రొడక్ట్ తీసుకున్నా ఒక ఐటెమ్ పట్టుకొని మీరు మార్కెట్‌లోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక 10 మంది దాని కాంపిటీటర్స్ అంటే సేమ్ ప్రొడక్ట్ పట్టుకొని మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళున్నారండి. అలాంటి టైంలో మనం ట్రస్ట్‌ని నిలబెట్టుకోవాలంటే 100% క్వాలిటీవే మేడం. మనం క్వాలిటీ ఇస్తే డెఫినిట్‌గా రిపీట్ కస్టమర్ సాటిస్ఫైడ్ అంటే రిపీట్ ఆటోమేటిక్‌గా వస్తారు మేడం.
ఆ ఛాలెంజ్‌ని ఎంత మనం కాకపోతే స్టార్ట్ చేసిన ఇమ్మీడియేట్‌గా అయితే మాత్రం ఏ రిజల్ట్ రాదండి. మనం ఈరోజు స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్ ఎళ్లి మళ్ళీ ఆర్డర్ పెట్టమంటే పెట్టడు. అవును. అది అక్కడే ఉంది. నీకు నచ్చితే ఉంచు లేదంటే తీసుకెళ్ళిపో అంటాడండి షాప్ కీపరు. ఎందుకంటే వాడికి మనం కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారు. అవును. తెచ్చి పెట్టేవాళ్ళు. కానీ కంటిన్యూ‌గా క్వాలిటీ ఇచ్చి మంచి ప్రైస్ ఇస్తే ఇప్పుడు కాకపోతే ఒక 1 ఇయర్స్ లేతే ఒక 2 ఇయర్స్ తర్వాతన డెఫినిట్‌గా మార్కెట్‌లో నిలబడతాం మేడం. హ్మ్. అలా నిలబడిందే మా బ్రాండ్ మేడం. 3 ఓకే. స్టార్ అండ్ 1 అవర్స్ ఇప్పుడు మీరు ఈ తెలంగాణ ఉంది మేడం. తెలంగాణలో తూప్రాన్, మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. హ్మ్. హ్మ్. ఆయన పేరు రవీందర్ అండి. మీకు ఓకే అనుకుంటే నేను కాల్ కూడా చేస్తాను. హ్మ్. లైవ్‌లో హ్మ్. విందురు గాని ఆయనేమంటారు నేనేం చెప్పలేదు. హ్మ్. మీరొకసారి ఏమన్నా ట్రై మీరు వింటానంటే కాల్ కూడా కలుపుతాను. అసలు చేద్దాం ఆయన ఒకసారి. ఫీడ్‌బ్యాక్ ఏంటనో చూద్దాం. చేద్దామా ఒకసారి? చేద్దాం. హలో! రవణ ఫ్రీగా ఉన్నారా? ఫ్రీ అండి చెప్పనా? రవణ నేను అదే మా సార్ దగ్గరున్నాను. ఒకసారి అదే మన 3 స్టార్ ఎలా నడుస్తుంది ఏంటన్నదే అడుగుతున్నారు. ఒకసారి చెప్తావేమో అని చేశాను. అన్నా. ఆహ్, ఎలా ఉంది? ఏంటండి? అసలొకసారి మీ నోటితో చెప్తే సార్ గూడా వింటారు కదా! అని చేశానండి. ఓకే. ఓకే. హ్మ్. నా 3 స్టార్ బ్రహ్మాండంగా నడుస్తుందన్న మాకైతే. సేల్ బ్రహ్మాండంగా మూవ్‌మెంట్ ఉంది. సేల్ ఎలా వస్తుందండి? అంటే రిపీటు కస్టమర్స్ వస్తున్నారా లేదా? రిపీట్ కస్టమర్స్ 100% వస్తుర్రన్న. హ్మ్. మీకు రిపీట్ సేల్ ఉంది కాబట్టి ఆ! ఆహ్, చే మళ్ళీ ఆర్డర్ వస్తుంది కాబట్టి నడుస్తుంది. సార్ మీరు వస్తున్నది పెడుతూనే ఉన్నాం కదా అన్న. అదేలెండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ 3 స్టార్‌ది? ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ అయిపోతుండొచ్చన్న. 4 ఇయర్స్ అవుతుందండి. ఎంతవుతుంది సార్ మంత్లీ టర్నోవరు? టన్నేజు? ఆహ్, 3 టన్నులు అయితుంది. 3 3 టన్నులు టన్స్. అవుతుందండి? హ్మ్. హ్మ్. అదేనండి. సార్ ఆ! మరి మీరు ఇంకా పెంచుతా అన్నారు. మరి 3 టన్నుల దగ్గర ఆగిపోయారు? నాకు కొంచెం పెంచుతాం అంత మార్కెట్‌లో అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో గిన మనం తట్టుకోగలుగుతున్నాం. ఇంకా చేస్తా ఉన్నాము. అదేలెండి. వస్తుంది ఇట్లా కాంపిటీషన్ ఉంది అన్న అన్ని. అదేలెండి. అన్నిటికి దీటుగా పోతానే ఉన్నాం. నడుస్తా ఉంది. హ్మ్. వస్తది గినన్న కొంచెం పెరుగుతది. సార్ క్వాలిటీ కంప్లెయింట్ ఏదన్నా ఉందా సార్ ఈ 4 ఇయర్స్‌లో మీకు ఎప్పుడన్నా? లేదన్న. సూపర్ క్వాలిటీ విషయంలో కాంప్లెయింట్ అనేది మాత్రం ఎక్కడ లేదు. హ్మ్. మ చాలా బాగుంది. రిపీట్ ఆర్డర్ వస్తుంది. మరి మీరు ఒక 5 టన్నులు చేస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి అన్నాను. ఎలాగో ఇప్పుడు అన్న సీజన్ కంపల్సరీ ఇప్పటి వరకు కొత్తగా ఇచ్చుకుంటా కొంచెం అంటే హ్మ్. కొత్త పాయింట్స్ ఇచ్చుకుంటా వాళ్ళ దగ్గర ఇబ్బంది పడ్డాం కానీ దానికంటే కూడా మేమే సెల్ఫ్‌గా చేయనీకి సిద్ధమవుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అట్లా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఉంచింది వేరు, ఇప్పుడు చేసేది వేరుగా. ఓకేనండి. అంటే ఓకే. ఇప్పటి వరకు కొత్తగా పాయింట్లలో పెట్టుకుంటే వాళ్ళకి మనం మరీ చేయడం వల్ల డబ్బులు ఆగడము అట్లా జరిగిందన్న. ఇప్పుడు ఓకే. ఏంటంటే మేమే డైరెక్ట్ వ్యాన్ వేసుకొని వ్యాన్ మార్కెటింగ్ డైరెక్ట్ మేమే ఇక ఓకే. టౌన్లలో ఓకే. అట్లా చేద్దామని చూస్తున్నాం అనుకున్నాం. అదే. ఖచ్చితంగా పెరుగుతుంది. పెంచుతాం కూడా ఈ సీజన్‌లో. ఈ అదే. సీజన్‌లో 100% 5 టన్నులు ఖచ్చితంగా రీచ్ చేస్తామన్న. చేయండి సార్. చేయండి. మీరు చేస్తేనే నాకు అంటే ఏం గాదు. ఒకసారి మనం ఆయనెవరో కస్టమరు మాట్లాడారు కదా! ఆయన చేత ఏమన్నా మాట్లాడిస్తారేమో అని చేశాను. ఆ! హ్మ్. ఆ! ఆ! హ్మ్. సరే సార్. అయితే నేను మళ్ళీ చేస్తానండి. ఓకే అన్న. సరే. ఓకేనా. ఓకే. థాంక్ యూ. నైస్ సార్. సో ఈయన ఆల్‌మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం. హ్మ్. మీ తెలంగాణ మెదక్. అండి. మెదక్. తూప్రాన్ ఓకే. అండి. ఓకే. చాలా మంచి కస్టమర్ అండి. మనిషి కూడా మంచి వ్యక్తి. హ్మ్. ఆయన ఆల్‌మోస్ట్ ఇదివరకు వేరే బ్రాండ్స్ కూడా ఏవో చేశారండి. హ్మ్. కానీ దానికంటే మనది మార్జిన్ సైడ్ బావుంది. అంటే వాళ్ళకి యాస్ ఎ బిజినెస్‌గా మాట్లాడుకుంటే దాని మీద మన మార్జిన్ బావుంది. అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ కూడా వాళ్ళకి సూటబుల్ అయింది బాగా. హ్మ్. అంటే అన్ని ఏరియాస్‌కి నచ్చాలని లేదు మేడం. ఒక అవును. ఏరియా నచ్చింది. ఇంకో ఏరియా నచ్చదు. కానీ వీళ్ళకి బాగా సెట్ అయింది. వీళ్ళు పెంచుతున్నారండి. మేబీ మార్కెటింగ్ గూడా ఎక్కువ చేస్తే చేస్తా. అంటే నిజంగానే ఇప్పుడు ఇంకా ఆయన మొత్తం అవునండి. అవును. మొత్తం అన్ని ఇళ్లల్లో అవునండి. అవును. ఉండొచ్చు 3 హ్మ్. స్టార్ అండ్ 1 హౌస్. అవునండి. రైట్. 3 స్టార్ చేస్తారు మేడం ఈయన. సో, ఈ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ మీకు బిజినెస్ గ్రోత్ అన్నది అవును. ఎక్కువగా ఇప్పటిదాకా అయితే అయింది. అదే అయింది మేడం. హ్మ్. మనం ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక సోషల్ మీడియా పోస్ట్ గాని, లేకపోతే ఒక అది గాని ఏది చేయలేదండి. ఓకే. జస్ట్ ఒక 6 మంత్స్ ఒక పేజ్ ఒకటి ఏదో
పెట్టాం. స్టార్ట్ చేసారా సోషల్ పెట్టామండి. మీడియా? సోషల్ మీడియా ఒక 6 మంత్స్ అయింది మేడం పెట్టి. ఓకే. ఒక ఇప్ ఇన్‌స్టా పేజ్ ఒకటి పెట్టామండి అంతే. ఇంకేం పెట్టలేదు. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి ఏంటంటే హ్మ్. సోషల్ మీడియా ఎక్కువగా అవును మేడం. వెళ్తుందనమాట. ఈ సో రోజుల్లో ఏదన్నా బిజినెస్ మనం ప్రమోట్ చేయాలంటే సోషల్ మీడియా లేనిది ఏంది తెలీదు మేడం. మా హ్మ్. పక్కనున్న బిజినెస్ కూడా మాకు తెలీదండి. ఎక్కడో తెలుస్తుంది. ఎందుకంటే త్రూ సోషల్ మీడియా. అంతే. దాని గురించే మా ఫ్రెండ్ సజెషన్ మీదనే పెట్టామండి. 1 అవర్స్ టీ అన్నది లాస్ట్ 6 మంత్స్ నుంచి రన్ చేస్తున్నామండి. అంటే ఈవెన్ దాంట్లో ఏమైందంటే మేడం ఒక ఇద్దరు కస్టమర్సు వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనుకుంటాను. లేతే వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. నాకు ఐడియా లేదు బేసిక్‌గా. హుహు. ఇద్దరు కస్టమర్స్ మా దగ్గర ఆన్‌లైన్ ఆర్డర్ కొనుక్కొని వాళ్ళు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ వీడియో మాకు తెలియకుండానే పెట్టారండి. ఓకే. వాళ్ళు పెట్టిన తర్వాత మేము ఆ వీడియో చూసి మేమప్పుడు కొలాబరేట్ చేసాం. మా పేజ్‌తో కొలాబరేట్ చేసాం. హుహు. అప్పటిదాకా ఏంటంటే మాకు ఆ వీడియో చేశారని తెలీదు. వాళ్ళు పెట్టారని తెలీదండి. ఓకే. రిపీటెడ్‌గా కొంటున్నారు. ఒక భీమడోలు అని విజయవాడ భీమ్‌డోలు. అవునవును. విజయవాడ దగ్గర ఒక పర్సన్ ఆవిడ పేరేదో కానీ పేరుంది. నాకు నేమ్ కూడా హ్మ్. గుర్తులేదు. ఆవిడ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసి ఆవిడే సొంతంగా వీడియో చేసి నాకు నచ్చింది సార్. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సజెస్ట్ చేస్తాను. హ్మ్. పండగ టైంలో అనుకుంటా మేడం. లాస్ట్ సీజన్‌కి ఆవిడే ఒక రీల్ చేసి పెట్టిందండి. నిజంగా అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే హ్మ్. నచ్చడం వేరు. నచ్చితే వాళ్ళు సెల్ఫ్‌గా వాడుకుంటారు. చేసి రివ్యూ పెట్టడం రివ్యూ వేరు. పెట్టడం వేరు. మేము అడగలేదండి అప్పటిదాకా. కానీ పాపం ఆవిడ పెట్టింది. చాలా దానికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. దాన్ని చూసి కూడా చాలా ఆన్‌లైన్ ఆర్డర్స్ వస్తున్నాయండి. ఓకే. హ్మ్. మేబీ డెఫినైట్‌లీ మీరు ట్రై చేయాలి అనుకుంటా. చేయాలి. సోషల్ మీడియా అప్పటినుంచే ఇది ప్రెజెన్స్ ఇస్ అంటే మేము ఇంపార్టెంట్. పెట్టిన ఒక 1 మంత్‌లోనే ఎప్పుడో ఆ వీడియో వచ్చిసింది మేడం. మాకు తెలియకుండానే ఆ వీడియో ఆవిడ చేసి పెట్టేసారు. హ్మ్. ఆ టైంలో మాకు ఆహా! ఇలాగ ఉందా? మనది ఎంతో నచ్చినప్పుడు ఆవిడ చాలా సాటిస్ఫై అయ్యారు కదా! అని చెప్పి మాకు అప్పటి నుంచి చేద్దామని అనిపించింది గానీ టైం ఉండట్లేదు. చేయట్లేదండి. మేబీ హ్మ్. డెఫినైట్‌లీ ట్రై చేయాలి అది. చేయాలి మేడం. ఓకే. సో కస్టమర్స్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి అనంటే వాట్స్ ద కీ పాయింట్? అంటే ఇప్పుడు వేరే విధంగా కాదు కానీ మేడం, మార్కెట్ కూడా చాలా చాలా టఫ్ అయిపోయింది మేడం. హ్మ్. ఇదివరకు ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సపోజ్ మన ముందు జనరేషన్ వాళ్ళందరూ ఊళ్ళల్లో ఉండేవారందరూ కూడా ఊళ్ళల్లో ఉండే గ్రోసరీ షాప్ అంటే కిరాణా షాపు లేదంటే ఏదన్నా ఒక కొట్టు అన్న పాయింట్ ఒక అంగడి ఆ ప్లేస్‌లో ఏది కావాలన్నా పర్చేస్ చేసేవారండి. ఆ! ఏవండీ వాళ్ళకేంటంటే ఆ ఊర్లో అతను కూడా ఆ ఊర్లో పర్సనే అయ్యుంటాడు. ఖచ్చితంగా మనకి వాళ్ళకి ఒక మంచి ర్యాపో ఉంటది. వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వాడు ఏదో ఒక రూ. 10 పావలా వాడు లాభం వేసుకునేవాడు. కొనేవాళ్ళం. పర్చేజ్ అయ్యేది. హ్యాపీగా ఉండేది మేడం. ఇప్పుడేంటంటే కొంచెం అంతా ఆన్‌లైన్ అయిపోవడం. ఏవండీ మార్ట్‌లు ఎక్కువైపోవడం. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మార్ట్‌లొచ్చేయడం. నిజంగా మనకి అంటే మార్ట్‌కి వెళ్ళినప్పుడు మేడం అందులో అవసరమైనవి 20% ఉంటాయండి. మిగతా 80% అక్కడ కనిపించినయి తీసుకుంటాం ట్రూ. తప్పించండి, తర్వాత ఎప్పటికో ఉపయోగపడతాయని అది ఏవండీ అలాగా లోకల్‌లో ఉన్న గ్రోసరీ షాప్స్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతున్నాయి. ఎందుకు హ్మ్. అంటే వీళ్ళందరూ బయటికెళ్ళి కొనుక్కుంటే వీళ్ళ దగ్గర ఎవరు కొంటారు మేడం? సో, అది మన లోకల్ మన ఫీలింగ్ మనకనిపించాలండి. మన దగ్గర మనకు తెలిసిన వాడు, మనం వాడు వాడేమి మనం ఇచ్చే రూ. 2 మార్జిన్ మీద వాడేమి కోట్లు సంపాదించాడండి. కాకపోతే ఏంటంటే వాడు ఎప్పటినుంచో ఉన్నాడు. ఈవెన్ మన, మన ఫెస్టివల్స్ కానీ, లేదంటే మనకేదన్నా వచ్చిందని కానీ ఫస్ట్ నిలబడేది మన మన ఊరు వాళ్ళే అండి. మన సైడ్ నిలబడేది వాళ్ళే. అవును. కానీ మనం ఏం చేస్తామండి వెళ్లి మార్ట్‌ల దగ్గర కొనడం, లేదంటే ఫ్యాంటసీస్ అంతే. ఫ్రాంచైజీలో కొనడం, లేకపోతే ఆన్‌లైన్‌లో కొనడం ఇలాంటివి ఎక్కువైపోయినాయండి. లోకల్ వెండర్స్‌ని మనం సపోర్ట్ చేయట్లేదు మేడం. హ్మ్. మార్కెట్ అంత టఫ్ అయినప్పుడు అంటే ఒక 80% మన తప్పుందండి. ఓ 20% వాళ్ళేం చేస్తున్నారంటే అండి, ఉన్న కస్టమర్స్‌కి ఏదైతే ప్రైసింగ్ తక్కువొస్తుందో అది పెడుతున్నారండి ప్రొడక్టు. హ్మ్. అది క్వాలిటీ లేదా అన్నది చెక్ చేయట్లేదండి. ఏదైతే ఎక్కువ మార్జిన్ వాళ్ళకొస్తుందో, ఆ ఉన్న 20% కస్టమర్స్‌కే వాళ్ళది అంటగడుతున్నారు. హ్మ్. క్వాలిటీ ఉన్నది మాకు క్వాలిటీ ఎందుకు? మేమేమన్నా యూజ్ చేస్తాం, మేము అమ్ముకుంటాం, మాకు అందులో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని వాళ్ళు ఆ 20% ఆళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఎప్పుడైతే క్వాలిటీ లేని ప్రొడక్టు లోకల్ వెండరు మన బయట వాళ్ళకి అంటగడుతున్నాడో, వాడి దగ్గరికి ఆటోమేటిక్‌గా జనాలు తగ్గిపోతున్నారండి. హ్మ్. మాటల దగ్గరికెళ్ళిపోతున్నారు. అందులో 20% వాళ్ళది మిస్టేక్ ఉంది. అవును. కానీ ఏంటంటే, అది మనం చెప్తే ఏంటంటే, మన ప్రొడక్ట్ అమ్మట్లేదు, ఏదో అమ్ముతున్నాం గదా! అని మనం చెప్తున్నామని వాళ్ళ ఐడియాలజీ అలా మారిపోయిందండి. సో, ఏంటంటే, మాటల దగ్గర కొనండి నేను కొనొద్దంటలే. కానీ లోకల్ వెండర్స్‌ని డెఫినిట్‌గా మనం సపోర్ట్ చేయాలండి. హ్మ్. ప్రతి కానీ ఇప్పుడొచ్చినటువంటి డెలివరీ యాప్స్ కానివ్వండి, చాలా హ్మ్. 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 నేమ్స్ అవునండి. తీసుకోవాలనట్లేదు. బట్ హ్మ్. చాలా డెలివరీ యాప్స్ అన్నయి వచ్చాయి. వచ్చినాయండి. సో, వర్క్ ఈజీ చేసుకోవాలి లేదా
పని తగ్గించుకోవాలి అన్న దాంతోటి అందరూ అవునండి. లోకల్ అలవాటు పీపుల్‌లోనే పడ్డారండి. అప్లై ఐ మీన్ హ్మ్. డెలివరీ పెట్టుకుంటున్నారు. సో, హ్మ్. మరి మీకెప్పుడు అనిపియలేదా దీనివల్ల నా బిజినెస్ పోతుంది ఆర్ అంటే నాది మేబీ దీంట్లో యాడ్ చేస్తే బిజినెస్ ఎక్కువొస్తది గదా! అంటే నేను యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ మేడం, యాడ్ తర్వాత నేనే మానేసానండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అన్నీ ఏదైతే ఆన్‌లైన్‌లో పెట్టాలో ఏ టు జెడ్ నా దగ్గర మొత్తం డేటా ఉందండి. నేను పెట్టగలను. నా ప్రొడక్ట్ కూడా నేను పెట్టగలను. అమ్ముకోగలనండి ఆన్‌లైన్‌లో. కాకపోతే ఏంటంటే ఆన్‌లైన్‌లో అమ్మితే ఇప్పుడు నా దానికో రూ. 20 అనుకోండి. ఆడో 15% మార్జిన్ ఏసుకొని రూ. 35కి అమ్ముతాడండి. హుహు. అదే ఏది ప్రొడక్ట్ అన్నా అంతే మేడం. నాదనే కాదండి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసి ఆన్‌లైన్‌లో పెడతారంటే వాళ్ళ కమిషన్ వాళ్ళకుంటది. హ్మ్. ఆ కమిషన్ ఏదో మన లోకల్ వెండర్‌కిస్తే వాడు మనకు తెలిసిన వాడు బ్రతుకుతాడు. అట్ ద సేమ్ టైమ్ వాడు మన ముందుంటాడు. ఏదన్నా కష్ట నష్టాల్లో మనకి లోకల్‌గా ఒక పర్సన్ తోడై ఉంటాడని నాకనిపించింది. సో, దానివల్లే నేను ఇప్పటిదాకా ఆన్‌లైన్‌లో ఏ ప్రొడక్ట్ కూడా నాది అమ్మలేదండి. ఓన్లీ త్రూ మా పేజ్‌కి ఏదైతే కాంటాక్ట్ వస్తుందో వాళ్ళకి డైరెక్ట్ ఇస్తున్నాం. తప్పించండి మేము ఒక అమెజాన్ ప్లాట్‌ఫార్మ్ గాని, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ గాని, లేదంటే ఒక బ్లింకిట్ గాని ఏది పెట్టలేదండి. హ్మ్. పెట్టియన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి. మేము పెట్టొచ్చు పెట్టాలనుకుంటే. కానీ మేము పెట్టం మేడం. ఎందుకు పెట్టము అంటే మాకు త్రూ పర్సన్ ద్వారా వెళ్తే ఏంటంటే రేపొద్దున క్వాలిటీ అన్న కంప్లెయింట్ వస్తే ఇమ్మీడియేట్‌గా మాకు చెప్తాడాడు. హ్మ్. లాస్ట్ బ్యాచ్‌లో ఇలా ఉంది. సో, అది మాకు రిజల్ట్ తెలుస్తది. మా బ్రాండ్ గ్రో అవుద్ది. మాకు హ్యాపీ రిలేషన్ ఉంటది. సో, మనం మన పర్సన్‌ని మనం సపోర్ట్ చేసినట్టు లోకల్ ప్రైడ్‌ని మనం సపోర్ట్ చేసినట్టు ఉంటదని చెప్పి మేము ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌కి దూరంగా ఉన్నాం మేడం. లాస్ట్ 6 మంత్స్ కూడా మేము పోస్ట్ కూడా చేయట్లేదంటే రీజన్ వన్ ఫ్యాక్టర్ అదే కూడా అవ్వుండొచ్చు. హ్మ్. ఏదైతే ఇంక సరే చేద్దాం మన ఆన్‌లైన్‌లో మన ప్రొడక్ట్ అంటే తెలియాలి కదా! అని ఒకే ఒక కారణంతో మేము చేస్తున్నాం మేడం. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ పైన లైక్ హ్మ్. బిగ్ థింగ్ తీసుకున్నారు. అవును. నైస్. కానీ హ్మ్. ఏమంటారు మీకు పర్సనల్‌గా ఈ థాట్ ఉంది. పర్సనల్‌గా ఈ థాట్ హ్మ్. ఉంది. హ్మ్. మరి మీ ఫ్యామిలీ వాళ్ళ నుండి మరి మీకేం ప్రెషర్ రాదా? ఎందుకు పెట్టట్లేదు? అంటే ఫ్యామిలీ వాళ్ళ ప్రెషర్ డెఫినైట్‌లీ ఉంటది గదా! ఉంటది మేడం. కాకపోతే మన వాళ్ళని సపోర్ట్ చేయాలని ఇప్పుడు నాకనిపిస్తే మా ఫ్యామిలీకి కూడా అనిపిస్తదండి. నాకనిపిస్తే మా ఊరోళ్ళకి కూడా అనిపిస్తది మేడం. మాకనిపిస్తే నా ప్రొడక్ట్ కొని డిస్ట్రిబ్యూటర్‌కి కూడా అనిపిస్తదండి. ఎందుకంటే నేను చెప్తానండి. ఒరేయ్! ముందు మనం మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆన్‌లైన్‌లో అమ్ముకుంటే ఏముంది మన వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే అన్న థాట్‌తోనే ముందుకు తీసుకెళ్తున్నామండి. ఓకే. సో, ఇప్పటి వరకు మీకొచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్స్ త్రూ మీరు రివ్యూస్ అంటే హ్మ్. మీరిప్పుడు చెప్పినట్టుగా రివ్యూస్ తీసుకుంటారు. ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటానన్నారు హ్మ్. కదా! సో, అట్లాంటి ఫీడ్‌బ్యాక్స్ వల్ల మీరు ఇంప్రూవ్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మేము హ్మ్. కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని బట్టే మా క్వాలిటీని ఎంతవరకు స్టాండర్డ్స్ పెంచాలో అంతవరకు పెంచుతున్నాం మేడం. యాస్ పర్ ప్రైస్. ప్రైస్‌ని బట్టి క్వాలిటీ డెఫినిట్‌గా సపోజ్ ఒక్కో కస్టమర్ రూ. 100 కావాలంటాడు. ఒక కస్టమర్ రూ. 1000 కావాలంటాడు. ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టే క్వాలిటీని స్టాండర్డ్స్‌ని పెంచుతున్నాం మేడం డెఫినిట్‌గా. అలాగే ప్యాకింగు ఏదైతే మా బ్రాండింగ్ ఫోటోస్ అన్నీ మీకు చూపిస్తానో లైక్ హ్మ్. మా హ్మ్. ప్రొడక్ట్ కూడా ఇస్తాను యూజ్ చేద్దురు గాని. స్టాండర్డ్స్ అన్నీ ప్యాకింగ్‌లో కానీ, క్వాలిటీలో కానీ, అలాగే ట్రాన్స్‌పోర్ట్‌లో కానీ, సర్వీస్‌లో కానీ, ఇవి స్టాండర్డ్స్ అన్నీ త్రూ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని మేము ఇంప్రూవ్ చేసినవండి. హ్మ్. హ్మ్. ఓకే. సో, మీరంటే లైక్ ఫాదర్ త్రూ స్టార్ట్ అయినటువంటి బిజినెస్. అవును. బట్ ఇంకెవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే, టీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకుండాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ ఏదైనా ఉందా? నాట్ ఓన్లీ టీ బిజినెస్ మేడం. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీ దాని లోతు తెలియకుండా అయితే ఈ రోజుల్లో ఎవ్వరు స్టార్ట్ చేయకూడదు మేడం. నా ఒపీనియన్ ఏంటంటే, ఎందుకు అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పేపర్ మీద మనం కాలిక్యులేట్ చేసుకొని ఒక అమౌంట్ ఆర్ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ అంతా ఒకలా ఉంటది మేడం. రియాలిటీలో అది 100% చేంజ్ అయిపోద్దండి. అంటే పేపర్ మీద లెక్కలన్నీ చాలా క్లియర్‌గా కనిపిస్తాయండి. కానీ రియాలిటీలో అవేమీ కనిపించవండి. అవన్నీ అసలు కనపడవు మనకి. ఏదన్నా ఒక ప్రొడక్ట్‌ని మనం స్టార్ట్ చేసి మార్కెట్‌లో దించుదాం అన్న టైంకి దానికి ఆప్షనల్‌గా నంబర్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. మనం ఒక రూ. 100కి స్టార్ట్ చేసిన ప్రొడక్టు మార్కెట్‌లో రూ. 20కి దొరుకుద్ది రియాలిటీలో. హుహు. అలాంటప్పుడు ఇంకా కస్టమరు ఐ మీన్ కాలిక్యులేట్ చేసుకుంది మార్కెట్‌లోకి మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకెళ్తే డెఫినిట్‌గా ఇబ్బంది పడతామండి. ఏదైనా కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏది చెయ్యొద్దండి. నా సజెషన్ ఏంటంటే అలాగని నేను చెయ్యొద్దని కంప్లీట్‌గా కానట్లే. ఆ రియాలిటీ చెక్ చేసుకొని అది అసలు వర్కౌట్ అవుద్దా? లేదా? దాన్ని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టడీ చేసుకొని మార్కెట్‌లో దిగితే రిజల్ట్ అయితే కనిపిస్తదండి. కాకపోతే స్టార్ట్ చేసిన ఇమ్మీడియేట్‌గా అయితే ఏది రిజల్ట్ కనిపించదు మేడం. డెఫినిట్‌గా కొన్ని రోజులు వెయిట్ చేసి దాని గ్రోత్ దట్ టూ అంటే ఇప్పుడు మీకు చెప్పొచ్చో చెప్పకూడదో హ్మ్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు మేడం.
సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంటే ఇప్పటినుంచే ఉంది. అవును. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి ఏం చేస్తున్నారంటే మేడం ఒక 1,00,000 డ్రా చేస్తున్నాడండి మంత్లీ. వాడేం చేస్తున్నాడంటే ఒక 4 మంత్సో, 5 మంత్సో సేవింగ్ చేస్తున్నాడు. ఓ 5,00,000 వస్తుంది. 5,00,000 తీసుకెళ్ళి ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టేద్దామని ఎక్కడో దిక్కున ఏదో యూట్యూబ్‌లోనో లేకపోతే ఇన్‌స్టా‌లో రీల్స్ చూసి ఏదో స్టార్ట్ చేసేస్తున్నారండి. కానీ రియాలిటీలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు మేడం? ఎందుకంటే అది అవ్వదండి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ చేసి జాబు ఆహ్, ఆ మెటీరియల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వేరు. బిజినెస్ చేసే మైండ్ సెట్ వేరండి. హ్మ్. కాకపోతే ఇప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కింద ఏదో స్టార్ట్ చేయాలి. హ్మ్. స్టార్ట్ చేయాలంటే 5,00,000 ఉంది మన దగ్గర సేవింగ్స్. అది తీసుకెళ్ళి ఇంకో 5,00,000 ఎక్కడో బ్యాంక్‌లోనో లేకపోతే ఏదో లోన్ పెట్టుకొని చేస్తున్నాం. 10,00,000 పెట్టి ఏదో స్టార్ట్ చేస్తున్నారండి. ఒక 6 నెలల తర్వాత ఆ 10,00,000 కనిపించవండి. తర్వాత మళ్ళీ తెచ్చి ఫండింగ్ పెట్టాలి. మార్కెట్‌లో వాటికి క్రెడిట్ లోన్స్ ఇవ్వాలి. కట్టుకోవాలి. క్రెడిట్ కట్టాలి. లోన్‌లివ్వాలి. సాలరీస్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ హెడేక్ అండి. దానికి ఆడికి ఒక 6 నెలల తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ కంటే మనకు మనదే బెస్ట్ అని చెప్పి చాలులే. సైడ్ అవుతుందండి. కానీ ఈ 6 మంత్స్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి చేస్తున్న ప్రొడక్ట్ చేస్తున్న సేమ్ ప్రొడక్ట్ చేస్తున్న పర్సన్స్ ఉంటారు కదండీ! వాళ్ళ బిజినెస్ వీళ్ళు పాడు చేసి వెళ్ళిపోతున్నారండి. హ్మ్. మార్కెట్‌లో ఇప్పుడు జరుగుతుందదే. అదే. ఎందుకంటే వాడికంటే మనం తక్కువ రేట్‌కి ఇత్తేనే మన కస్టమర్ వస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఇంకా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. అలా ఈడు చేతి పెట్టుకొని ఒక 6 నెలల్లో మనోడు పక్కకెళ్ళిపోతాడండి. ఆల్రెడీ అదే ఫీల్డ్‌లో అదే దాన్ని నమ్ముకున్నవాడు తక్కువకి ఇవ్వలేడు. ఎందుకంటే ఆ మార్జిన్స్ అయన్నీ చూసుకొని కరెంట్ బిల్లులు, సాలరీసు, ఎక్స్‌పెన్సెస్, క్వాలిటీలు, ప్రొడక్ట్‌లు అన్నీ చూసుకొని చేసేవాడు చేయలేడండి. ఈ 6 నెలలు ఆడు షట్‌డౌన్ అవుతాడు. ఈడు పోతాడు. అల్టిమేట్‌గా బిజినెస్ కొలాప్స్ అయిపోద్దండి. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాలెడ్జ్ లేకుండా దిగితే చాలా ఇబ్బంది ఉందండి ఎవరైనా. ఈ రోజుల్లో. అవును. సో, మీ బిజినెస్‌లో అయితే ఏ టు జెడ్ హ్మ్. మీరే చూసుకుంటూ అవును ఉంటారు మేడం. కదా! హ్మ్. సో, చాలా స్ట్రెస్ ఉంటది. ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంత స్ట్రెస్? స్ట్రెస్ ఏముంది మేడం. డెఫినిట్‌గా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటాం మేడం ఫస్ట్ నుంచి గూడా. హ్మ్. స్ట్రెస్ ఉన్నా ఆ రోజు ఆ నెక్స్ట్ డే కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అవుతాం. అంటే బిజినెస్‌లో ఏంటంటే మేజర్‌గా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువుంటది మేడం. లోన్‌లు అవును. కట్టుకోవాలి, సాలరీస్ ఇవ్వాలి, కరెంట్ బిల్లులు కట్టాలి, ఎక్స్‌పెన్సెస్ తీయాలి, ఈఎంఐలు పే చేయాలి. ఇవి ఈ స్ట్రెస్ ఏదన్నా వెహికల్స్ ఉంటే వెహికల్ లోన్స్ పే చేయాలి. ఏదన్నా త్రూ అన్నీ పే చేయాలి మేడం. అన్ని పే చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఈఎంఐ కట్టడానికి కూడా బర్డెన్ అవుతుంటదండి. హ్మ్. అన్ని రోజులు ఉంటే అందరూ అంబానీలే అవుతారు కదా! సో, ఏంటంటే నెక్స్ట్ డే అన్నా బావుంటదని ఒక స్ట్రాంగ్ మోటివ్‌తో వెళ్లి కష్టపడితే సక్సెస్ డెఫినిట్‌గా వస్తది మేడం. సో, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీరొక అడ్వైస్ ఇవ్వాలంటే ఏమిస్తారు? యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి డెఫినిట్‌గా రియాలిటీ చెక్ చేసుకొని ఏ బిజినెస్‌లోకి స్టార్ట్ చేయాలన్నా చేయండి. ఏదో పేపర్ మీద లెక్కలు చూసి మార్కెట్‌లో మేమేదో చేసేద్దాం నంబర్స్ చూసి. అని కాకుండా రియాలిటీ చెక్ చేసుకొని మనం ఎంత పెడుతున్నాం, దానికి ఎంత రేట్ ఆఫ్ రేషియోలో మనకి ఇన్వెస్ట్‌మెంట్ వస్తది. దానికి ఎంత ఖర్చు అవుద్ది. ఈవెన్ కాస్టింగ్ మేడం. ఈ రోజుల్లో నాకు తెలిసి 95% పీపుల్‌కి కాస్టింగ్ కాలిక్యులేట్ చేయడం రాదండి. హ్మ్. కాస్టింగ్ ఇట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడక్ట్ సపోజు ఒక చిల్లీ పౌడర్ ఉంది మేడం. చిల్లీ పౌడరు ఒక చిల్లీ దగ్గర నుంచి అది గ్రౌండ్ చేయడం, దాంట్లో వేస్ట్ ఎంతొస్తది, దాన్ని పౌడర్ చేయడం, అది ఎంత మనకి కాస్టింగ్ వర్కౌట్ అవుద్ది, దానికి ఎంత మెయింటెనెన్స్ అవుద్ది, ఇవి నెక్స్ట్ దానికి ర్యాపర్ ఎయ్యాలంటే ఎంత ఖర్చు అవుద్ది, అలాగే దాన్ని అక్కడి నుంచి ప్యాకింగ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి, మార్కెట్‌లో మళ్ళీ మనం పెట్టింది ఎంతవరకు రేట్ ఆఫ్ ఇన్ రిటర్న్ వస్తది, ఇయన్నీ చూసుకోకుండా ఒక చిల్లీ పౌడర్ తయారు చేశారంటే ఎన్ని రోజులు రన్ చేస్తారు మేడం హ్మ్. ఎవరన్నా గూడా. హ్మ్. మనం పర్చేజ్‌లో ఇప్పుడు సపోజ్ ఒక 10,00,000 పెట్టి నేనే పెట్టానండి. నేను కొన్నప్పుడు ఒక 5,00,000 నాకు చిల్లీస్ దొరికినాయండి ఎక్కడో. అది ఆ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి ఇచ్చి బయటికెళ్ళిన తర్వాత ఆ చిల్లీసు 7,00,000 అయిపోతే మళ్ళీ నేను ఆ రేట్‌కి ఇవ్వలేను కదండీ! హ్మ్. పాత రేట్‌కి ఇవ్వలేను. అలాంటప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? హ్మ్. మార్కెట్టు అలా గ్రాడ్యుయల్లీ తగ్గిపోతుంటదండి. పెట్టిన పెట్టుబడి రాదు వెనక్కి. ఇన్వెస్ట్‌మెంట్ అంతా వేస్ట్ అయిపోద్ది. హ్మ్. సో, బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎంబీఏ కంపల్సరీగా చేయాలా? అవసరం లేదు మేడం. మా ఫాదర్ ఏమి ఎంబీఏ చేయలేదండి. మీరు చేశారు కదా! నేనేం చేశానంటే ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి అప్పుడు మా ఫాదర్ నన్ను చదివించారు కాబట్టి చేశాను మేడం. వాళ్ళ ఫాదర్ 10థ్ చదివించారండి మా ఫాదర్‌ని. సో, 10థ్ వరకు చదువుకున్నారు. వాళ్ళకేంటంటే మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరికింది. వాళ్ళేదో బిజినెస్ సక్సెస్ అయ్యారండి ఓకే. నిజానికి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి హ్మ్. కాస్టింగ్ ఎంబీఏ లేకుండా మేబీ ఇప్పుడు హ్మ్. మీరు చెప్పినంత ప్రొసీజర్ కాస్టింగ్ ఇదంతా అంటే ఈవెన్ చెప్పాలి అనంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి మినిమమ్ కాలిక్యులేషన్ తెలియకుండా బిజినెస్ చేయడు మేడం ఎవరు కూడా. హ్మ్. ఎంతవుతుంది ఏంటన్నది తెలియకుండా చేయరండి. కాకపోతే ఏంటంటే చేసి ఆల్రెడీ ఉన్న బ్రాండ్‌ని ఐ మీన్ ఆల్రెడీ ఉన్న బిజినెస్‌ని ఆళ్ళు కొంచెం కొలాప్స్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే నాట్ ఓన్లీ అవును. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి ఆలోచిస్తున్న ఎవరైనా కూడా ఇది కొంచెం మార్కెట్‌లో ఇబ్బందుందండి. మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అంటే వాళ్ళనే టార్గెట్ చేసాం అనుకుంటారు. ఓకే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ మా రిలేటివ్స్ అందరూ కూడా సాఫ్ట్‌వేర్సే అండి. హ్మ్. వాళ్ళందరూ అడుగుతుంటారు ఇలా ఏంటి అని.
మీ పని మీరు చేసుకోండి హ్యాపీగా. ఎందుకు ఇందులోకి రాకండి. ఆ స్ట్రెస్సే ఉంటది మేడం వాళ్ళకి. అవును. ఎందుకంటే ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చిందంటే వాళ్ళ స్ట్రెస్ ఒక్కొక్కసారి అయితే ఇంకో ఫుడ్ కూడా చేయరండి. అది కంప్లీట్ అయ్యే వరకును. ఆ స్ట్రెస్ నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటారు కాబట్టి. అవును. మీకు అంత స్ట్రెస్ పెట్టుకొని మీకెందుకు ఇది? మీరు హ్యాపీగా చేసుకోండి అంటే, లేదండి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండాలి. అది ఇది అని ఏదో. ఓకే. హ్మ్. సో, ఫ్యూచర్‌లో ఏంటిది మీరు ఈ బిజినెస్‌ని ఎట్లా ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ చేస్తున్నాం మేడం. అంటే ఓకే. ఏపీ అండ్ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్‌లని, ఎస్ఎస్ పాయింట్‌లు అందరిని అపాయింట్ చేస్తున్నామండి. వన్ బై హ్మ్. వన్ స్టెప్ బై స్టెప్ డిస్ట్రిక్ట్ మారుస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే అదర్ స్టేట్స్ అండి. కర్ణాటక ఒకటి అనుకుంటున్నాము. మహారాష్ట్ర ఒకటి అనుకుంటున్నామండి. అలా వన్ బై వన్ స్టేట్‌లన్నీ మారుద్దామని అనుకుంటున్నాం. అంటే ఐ మీన్ పెంచుదామని అనుకుంటున్నామండి మార్కెట్. సో, లైక్ టీ అండ్ కాఫీ 2 డిఫరెంట్ ఎంటిటీస్ హ్మ్. కదా! హ్మ్. సో, ఎప్పుడైనా చాలామంది టీని ఎందుకు ప్రిఫర్ చేస్తారు కాఫీని గాకుండా? ఇది దీంట్లో కెఫెయిన్‌కి రిలేటెడ్ ఏమన్నా ఉంటుందా? అది వాళ్ళ టేస్ట్ బడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అంటే మేడం. టీ ఆ! అన్నది ఒక హాబిట్. అవును మేడం. రెగ్యులర్ హ్యాబిట్ అండి. హ్మ్. హ్మ్. మనకి మార్నింగ్ లేచిన తర్వాత అవునండి. గానివ్వండి, ఎక్కువగా ప్రిఫర్ చేసేదైతే ఆ! టీ ఆ! ప్రిఫర్ చేస్తారు అవునండి. గదా! అవునండి. సో, టీ అంటే అండ్ నాకు కాఫీ ఆ డిఫరెన్స్ మరెందుకు వాళ్ళు ప్రిఫర్ చేస్తారో నాకు తెలీదు కానీ మేడం, నా చిన్నప్పటి నుంచి నేను చూసిందేంటంటే, కాఫీ తాగేవోళ్ళు 20% ఉంటే, టీ తాగేవాళ్ళు 80% ఉంటారు మేడం. అవును. ఎందుకంటే, అది వాళ్ళకి ఇప్పుడు జనరల్‌గా 3 స్టార్ టీ పౌడర్ ఉంది మేడం. నా దగ్గరికి లోకల్‌లో వర్కర్స్ డైలీ వేజెస్ వర్క్ చేసుకునే వర్కర్స్ ఉంటారండి. వాళ్ళేమంటారంటే, "మీ టీ తాగకపోతే నాకు నరాలన్నీ అవును. వదిలేస్తున్నాయండి. హెడేక్ వచ్చేస్తుంది." చాలా ఆ! మందికుంటుందది. ఏవండీ మూడ్ స్వింగ్స్ మారిపోతున్నాయి. మీ టీ పౌడర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి తీసుకురావట్లేదు. మాకు ఇంట్లో వేరే టీ పౌడర్ తాగుతుంటే హెడ్‌ఏకొచ్చేస్తుంది. టీ ఆ! తాగకపోతే హెడ్‌ఏకొచ్చేస్తుంది. అది అంటే జనరల్‌గా మా 3 స్టారు హ్మ్. కస్టమర్స్ కొంతమందున్నారు మేడం. వాళ్ళు అలా చెప్తుంటారండి నా దగ్గరకొచ్చి. హ్మ్. హ్మ్. అయిపోయి ఒక 2 డేస్ అయిందండి. మా అబ్బాయి ఊరెళ్ళాడు తీసుకురాలేదు. మా లోకల్ షాప్‌లో ఇంకోటేదో తీసుకొచ్చారు. అదసలా నాకు ఏమీ తెలియట్లేదండి. నాకు మనది కావాలని చెప్పి నేను పని కట్టుకొని వచ్చాను. మన దగ్గరికి అన్నట్టు గట్టా కొంతమంది ఫీడ్‌బ్యాక్ హ్మ్. చెప్తుంటారండి. హ్మ్. అలాంటప్పుడు ఓకే. మనది పాజిటివ్‌గా పనిచేస్తుందని చెప్పి మాకు హ్యాపీ అంతే. ఓకే. జనరల్‌గా గూడా హ్మ్. నార్మల్‌గా టీ అన్న టీ గురించి హ్మ్. చెప్తే అందరికి ఇదే ఉంటది. టీ హ్మ్. తాగకపోతే ఏదో హ్మ్. అయిపోతుంది బాడీలో డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అవును అయిపోతున్నాయన్న మేడం. థాట్ వరకు అవును వెళ్ళిపోతారనమాట. మేడం. సో, అలా రెగ్యులర్ టీ లవర్స్ ఉంటారు. హ్మ్. మీరు పర్సనల్‌గా హ్మ్. పర్ డే ఎన్ని సార్లు తాగుతారు టీ? నేనంటే ఎవ్రీ బ్యాచ్ చెకింగ్‌కి తాగుతాను మేడం. ఎవ్రీ బ్యాచ్ తాగుతానండి. డైలీ డైలీ అండి. డైలీ ఎన్ ఆల్‌మోస్ట్ ఒక 5-6 తాగుతాను మేడం ఈజీగా. అంటే 5-6 అంటే ఫుల్ కప్ తాగను మేడం. జస్ట్ ఒక సిప్. టేస్టింగ్‌కి ఒక హుహు. 4-5 సిప్స్ అండి. ఆ ఓకే. సిప్స్ ఏంటంటే ఒక టేస్ట్ ఎలా ఉంది, ఫ్లేవర్ ఎలా ఉంది, మాకు మైండ్‌కి తగులుతుందా లేదా ఫ్లేవరు, హ్మ్. లేదంటే స్ట్రాంగ్‌గా అనిపిస్తుందా లేదా, అరోమా బావుందా లేదా అవి చెక్ చేసుకోవడానికి ఎవ్రీ డే 5-6 ఒక 4-5 సిప్స్ తాగుతానండి. ఆ! ఓకే. అంటే సో, బ్యాచ్ చేసిన ప్రతిసారి తాగుతామండి. టీలో హ్మ్. పర్సనల్‌గా మీకేది ఫేవరెట్? నాకు అంటే లీఫు, డస్ట్ కాంబినేషన్ ఇష్టం మేడం నాకు బాగా. అంటే ఓకే. స్ట్రాంగ్ ఉంటదండి. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. హుహు. మంచి అంటే నేను కొంచెం ఏదన్నా అంటే చెప్తున్నాను కదండీ! నాకు ఏదన్నా కొంచెం వీక్‌గా అనిపించినా లోపల నేను వెంటనే ఇమ్మీడియేట్‌గా నేను లీఫు, డస్ట్ రెక్టిఫై కాంబినేషను చేసుకుంటారు. నా టీ పెట్టేయండి అంటాను. మా వోళ్ళు పెట్టిచ్చేస్తారు. సో, టీ ఆర్ కాఫీ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? టీ మేడం. ఆబ్వియస్లీ టీ. మార్నింగ్ టైమ్ టీ అయితే ప్రిఫరా? ఈవినింగ్ టైమ్? మార్నింగ్ టైమ్ మేడం. ఎవ్రీ ఓకే. మార్నింగ్ ఫస్ట్ ఓకే. సిప్ పడితే మొత్తం రిఫ్రెష్. ఓకే. మా హ్మ్. హైదరాబాద్‌లో అయితే బిర్యానీ తిన్న తర్వాత టీ కావాలి. అవును మేడం. సో, మీకట్లా ఏమన్నా ఉంటుందా? లేదు మేడం. ఎర్లీ మార్నింగ్ టీ అండి. మీ బ్రాండ్ గురించి చెప్పాలంటే, 1 వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైస్ మేడం. డన్. హ్మ్. వాట్ ఈస్ టీ టు యూ? ఎవ్రీథింగ్. ఓకే. ఏమంటారు? ఎవ్రీథింగ్ అనంటే? ఎవ్రీథింగ్ అంటే టీ అంటే అన్నీ మేడం. నా మూడు చేంజ్ అవ్వకపోతే టీ తాగుతానండి. ఎర్లీ మార్నింగ్ డెఫినిట్‌గా టీ పడాలి. హ్మ్. అలాగే ఈవెన్ అంటే నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోయినా టీ పడాలి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! నేనిందాక అదే అన్నాను. ఫుడ్ తిన్న తర్వాత ఆ! టీ టీ తాగుతారు. తాగుతాం. కొంచెం హెవీ అనిపిస్తే డెఫినిట్‌గా టీ తాగుతానండి. ఈవినింగ్ పడుకునే ముందు టీ తాగుతాను. హ్మ్. మాకు ఏదన్నా ఎవ్రీ బ్యాచ్ చెక్ చేయడానికి ప్రతి దానికి టీ తాగుతాను. ఆ! అంటే టీ ఎక్కువ తాగితే ప్రాబ్లమ్ ఏం కాదు మేడం. కాకపోతే ఏంటంటే మిల్క్ వేసి తాగకూడదండి. హ్మ్. మిల్కు, షుగరు యాడ్ చేయడం వల్ల ఏమవుద్దంటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం తగ్గుతాయని అంటారు. అంటే అసిడిటీ గూడా వస్తుంది యాక్చువల్లీ సో, కొంచెం. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే డికాషన్ తాగడం అలవాటు చేసుకుంటే మేడం అంటే మేము జనరల్‌గా డికాషన్ ఎక్కువ తాగుతామండి. ఎందుకంటే ఓకే. మాకు టేస్టింగ్‌కి అదే హెల్ప్ అవుద్ది. హ్మ్. దానికి తగ్గట్టు అందులో ఎంత మిల్క్ యాడ్ చేసుకుంటే అంత బావుంటదన్నది మేము తర్వాత ప్రిస్క్రిప్షన్‌లో మేము చూసుకుంటాం. హ్మ్. కాకపోతే ఆ డికాషన్ తాగడం వల్ల ఏమవుద్దంటే అండి మనకి ఆహ్,
కరెక్ట్‌గా ఆ టీ తాగడం వల్ల యూజ్ అవుద్ది మేడం. కరెక్ట్‌గా బాడీకి అన్నిట్లికి డికాషన్ తాగడం వల్ల బెస్ట్. ఓకే. హ్మ్. సో, నిజంగానే ఈ మాట నిజమంటారా? ఒక చిన్న కప్పు టీ తాగితే హ్మ్. మన మెంటల్ ఐ మీన్ హ్మ్. మనకున్నటువంటి హెడ్‌ఏక్ కానివ్వండి, స్ట్రెస్ గాని తగ్గుతది అంటారు గదా! తగ్గుద్ది నాకైతే 100% తగ్గుద్ది మేడం. మా టీ తాగినోళ్ళు కూడా ఖచ్చితంగా తగ్గుద్దని నాకు చాలా మంది రివ్యూస్ చెప్పారండి. ఓకే. ఏది చేసినా చేయకపోయినా మన 3 స్టార్ టీ గనక ఒక కప్పు పడిందంటే మేము రిలాక్స్ అయిపోతామండి అని చెప్పిన అంటే ఎక్కువ ఇంటి దగ్గర ఎక్కువ కష్టపడి లేడీస్ ఉంటారు కదా మేడం. హ్మ్. వాళ్ళు అంటుంటారండి. హ్మ్. మాకు ఆల్మోస్ట్ మా టీ తాగుతున్న వాళ్ళందరూ కూడా మేము చాలా రిలాక్స్ అయిపోతామండి టీ తాగిన వెంటనే. ఇది తప్పించి వేరేది ఏది వాడినా మాకంత అనిపిస్తా లేదండి. హ్మ్. ఈ ఒక్కొక్కసారి లేనప్పుడు గానీ, వేరే ప్రొడక్ట్ గానీ బయటికి ఎవరైనా ఇంటికన్నా వెళ్ళినప్పుడు, తాగినప్పుడు గట్టా అసలు మాకు ఇది టీయా అనిపిస్తుంది. కానీ మనం 3 స్టార్ ఏదైతే తాగుతామో, ఆ తాగిన తర్వాత ఇంకా మాకు ఒక తెలియకుండా మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా టీ చాలా బావుందని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. టీ బా బావుంటదని పెట్టారు. అదే బావుంది. ఏది వాడుతున్నారని గట్టా అడుగుతుంటారండి మమ్మల్ని. అంటే నాకు ఈ 4000 ప్లస్ కస్టమర్స్ కూడా వాళ్ళ రిలేటివ్సే మేడం. హ్మ్. ఇప్పుడు అదే. అదే. యూజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ అంతే ఇంకా అండి. మార్కెటింగ్ అయింది. అవునండి. అవును. బట్ మీరు నిజంగా మార్కెటింగ్ పైన హ్మ్. ఫోకస్ చేయాలి. సిన్స్ యువర్ సజెషన్. హ్మ్. డన్. సో, లైక్ నార్మల్‌గా టీతో పాటు మనందరికీ చాలా చాలా అలవాట్లుంటాయి. హ్మ్. అంటే వేడి బజ్జీతో టీ, హ్మ్. సమోసాతో టీ, హ్మ్. అండ్ టీతో మురుకులు, టీ హ్మ్. చపాతీ, బ్రెడ్ అవును. అండ్ టీ అవునండి. ఇలా మీకు ఫేవరెట్ ఏమైనా ఉందా? లేదు మేడం. నాకు ఓన్లీ టీ. ఓన్లీ టీ. ఓన్లీ టీ అండి. ఓకే. డన్. హ్మ్. సో, మీ ఫాదరు ఇంతకుముందు ఏం చేసేవారండి? మా ఫాదరు స్టార్టింగ్ అయితే టీ పౌడర్ బిజినెస్ చేసేవారు మేడం. హుహు. తర్వాత ఫినాన్స్ కూడా చేసేవారండి. ఓకే. హ్మ్. అనపర్తి కాబట్టి ఫైనాన్స్ ఫైనాన్స్‌కి ఫేమస్ అవును అన్నమాట. మేడం. ఓకే. సో, మీకేమైనా టచ్ ఉందా మరి దాంట్లో? నాకైతే టచ్ లేదు గానీ మేడం మా ఫాదర్ చేస్తారండి. మా ఫాదర్ ఫినాన్స్ చేస్తారండి. హుహు. హ్మ్. మాకైతే కొంచెం తక్కువ టచ్ అండి. మరి ఆ వడ్డీలు, చక్రవడ్డీలు అవన్నీ చాలా ఎక్కువుంటాయంట గదా! ఏముండవు మేడం. జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదన్నా బిజినెస్ చేసినప్పుడు, దాంట్లో మార్జిన్ కాలిక్యులేట్ చేసుకొని ఎవరన్నా బిజినెస్ చేస్తారండి. అలాగే ఫినాన్స్ చేసినప్పుడు కూడా దాంట్లో ఉన్న ఖర్చులెంత, దాంట్లో ఉన్న మార్జిన్ ఎంత కాలిక్యులేట్ చేసుకొనే ఫినాన్స్ కూడా చేస్తారండి. కాకపోతే చాలామంది మైండ్ సెట్‌లో ఉన్న మిత్ ఏంటంటే, అనపర్తి అంటే వడ్డీలు ఎక్కువ తీసుకుంటారని. కానీ వడ్డీలేం ఎక్కువ తీసుకోము మేడం. హ్మ్. జనరల్‌గా ఒక 10,000 లేదంటే ఒక 50,000, ఒక రూ. 1,00,000 కావాలని మీకు ఇమ్మీడియేట్‌గా కావాల్సొచ్చినప్పుడు ఎవరిస్తారు మేడం? బ్యాంకోడి దగ్గరికెళ్తే ఒక 100 కాగితాలు అడుగుతాడండి. లేతే ఎవరినైనా ఫైనాన్షియల్ దగ్గరికెళ్తే వాడు ఒక ఆ! చెక్ బుక్‌లో గాని కానీ మేము ఓన్లీ ఫేస్ చూసి, ఓన్లీ మనిషిని చూసి డబ్బులిచ్చేది మా అనపర్తోళ్ళే అండి. మరి మోసపోతే? అలాగే మోసపోయినోళ్ళు కూడా చాలా మందున్నారు మేడం. కాకపోతే హ్మ్. అందరికి ఏంటంటే ఫైనాన్షియల్‌గా ఎక్కువ వడ్డీ తీసుకుంటారన్న నానుడి ఉండిపోయింది కానండి, హ్మ్. చాలామంది బిజినెస్ లాస్ అయిపోయి ఇంటి దగ్గర ఆహ్, వాళ్ళ అసెట్స్ అన్నీ అమ్ముకున్న వాళ్ళు కూడా మా అనపర్తిలో చాలా మందున్నారు మేడం. హ్మ్. కాకపోతే ఫస్ట్ నుంచి ఒక మిత్‌లో ఏదో కొంతమంది చేసిన పనులకి అధిక వడ్డీలు అది ఇది అంటారు కానండి, కానీ నిజానికి మా సైడ్ మేము మనుషుల్ని నమ్మినట్టు నాకు తెలిసి మిగతా ఏ ఏరియాలో కూడా మనుషుల్ని నమ్మరండి. మేము కేవలం మనిషిని చూసి సరే ఇద్దాం. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుద్ది అని ఒకే ఒక్క స్ట్రాంగ్ మోటివ్‌తోనే మేము డబ్బులిస్తాం మేడం. అంతేగాని బ్యాంక్ బుక్కులు తీసుకురండి, లేదా చెక్ బుక్కులు తీసుకురండి, లేదంటే ఆ పేపర్స్ తీసుకురండి, ఈ పేపర్స్ తీసుకోండి మేము అనమండి. కేవలం మనిషి ఓకే. సర్లే వాడికేదో అవసరం ఉంది. మన దగ్గర డబ్బులున్నాయి కదా! తెద్దాం. జాయిగా వసూలు చేసుకుందాం అని చెప్పే డబ్బులిస్తాం గానండి, అధిక వడ్డీలు తినేద్దామని లేకపోతే ఇంకోటని మా సైడ్ అనపర్తి వాళ్ళైతే ఎవ్వరు ఇవ్వరు మేడం. ఈ హ్యుమానిటీ అన్నది అయితే హ్మ్. మీ ఊరు మా నుండి ఊరు వచ్చింది మీకు. డెఫినెట్‌గా మేడం. అందుకనే 100%. లోకల్ వెండర్స్‌ని కాపాడాలి ఆ! అన్న హ్యుమానిటీ ఆ! మీకు మీ ఊరు అంతే నుండే మేడం. వచ్చిందంటారు. అంతే అండి. అంతే. శివకృష్ణ గారు, హ్మ్. ఇప్పుడు మీకొక రోల్ మోడల్ ఉండొచ్చు కదా! హ్మ్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆర్ బిజినెస్ నేను డెవలప్ చేయాలి, వీళ్ళలాగా అవ్వాలి అన్న రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా మీకు? అంటే రోల్ మోడల్ అని కాదు కానీ మేడం, మా ఫాదర్ అదే మా బాబాయ్ గారు ఆయన ఎయిత్ క్లాస్ చదివారండి ఆ టైంలో. అంటే హుహు. వాళ్ళ మా తాతయ్య గారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత సరిగ్గా లేక వాళ్ళు స్టడీస్ ఆప్ చేసి ఆ టైంలో చిన్న చిన్న పనులన్నీ చేసుకొని మా ఫాదర్ అండ్ మా చిన్నాన్నగారు, మా నాన్నగారండి ఇద్దరు చాలా కష్టపడ్డారు మేడం. ఎంత కష్టపడ్డారంటే ఈవెన్ వాళ్ళు ఒక కంప్లీట్‌గా ఒక రోజు కూడా ఫుడ్ తిని లేని స్టేజ్ నుంచి చాలా కష్టపడి మమ్మల్ని పెంచి ఏదో బిజినెస్ చేసి కింద మీద పడి వాళ్ళకి వాళ్ళే ఈవెన్ మా బాబాయ్ గారు ఎక్స్‌పైర్ అయ్యే వరకు కూడా మేము జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం మేడం. ఆల్‌మోస్ట్ 35 ఇయర్స్ ఐ మీన్ సారీ 35 ఇయర్స్ ఏంటి ఆల్‌మోస్ట్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా మేమందరం జాయింట్ ఫ్యామిలీ స్టిల్ ఇప్పటికి కూడా మేము జాయింట్ ఫ్యామిలీగానే కంటిన్యూ అవుతున్నాం మేడం. ఓహ్! ఎందుకు అంటే కేవలం మా ఫాదర్ వల్లే అండి. మా హ్మ్. ఫాదర్ గారి పేరు సత్యనారాయణ.
మా బాబాయ్ గారి పేరు సూర్యనారాయణ గారండి. హ్మ్. సూర్యనారాయణ గారు ఫర్మే ఇప్పుడు నేను టేక్ ఓవర్ చేసిందండి. ఓకే. మేము జాయింట్ ఫ్యామిలీగా వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా వాళ్ళు కలిసి కట్టుకొని ఉండి ఫ్యామిలీస్‌నంతా ఒక ఏదోలా స్టాండర్డ్ చేయాలి, చేయాలి, చేయాలని డెఫినిట్‌గా 100% మా బాబాయ్ గారు, సూర్యనారాయణ గారు, అలాగే మా నాన్నగారు సత్యనారాయణ గారు వాళ్ళే రోల్ మోడల్ మేడం. ఎవరినో చూసి ఇన్‌స్పైర్ అవ్వాల్సిన పని లేదండి. మా ఇంట్లోనే ఒక ఇద్దరు హీరోలున్నారు మాకు. హ్మ్. గ్రేట్. నైస్. సో, ఎంతమందుంటారు ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అంటే? మొత్తం మా చిన్నాన్నగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక ఇంట్లో ఉంటాం. ఆల్‌మోస్ట్ మా నా మా ఫాదర్‌కి నేను, మా అన్నయ్య అండి. మా చిన్నాన్నగారికి ఒక పాప, ఒక బాబు. తమ్ముడు, చెల్లి. హ్మ్. వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారండి. మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం. మొత్తం అందరూ కలిపే ఉంటాం మేడం. ఓకే. ఏ అంతా జాయింట్ డిస్కషన్స్ అయినా గూడా సరే, మొత్తం అంతా అండి. ఒక ఏదైనా కప్పు ఓపెన్‌గానే. చాయ్ తాగుతూ అంతే. డిస్కషన్స్ అన్నీ జరుగుతా 100% ఉంటాయన్నమాట మేడం. ఇంట్లో. 100%. ఓకే. ఏదైనా ఓపెనే మేడం. ఏదో కూడా దాయడాలు గట్టా ఏమి ఉండవండి. ఏ తప్పు చేసినా, కరెక్ట్ చేసినా అన్నీ ఓపెన్‌గా చెప్పుకుంటామండి. మనం మాట్లాడుకుంటాం. ఈవెన్ మా ఎంటైర్ లైఫ్ అంతా కేవలం మా ఫాదరు, మా బాబాయ్ గారు వాళ్ళిద్దరూ అండర్‌స్టాండింగ్ మీదే ఉందండి. ఇప్పటికి కూడా అలాగే నడుస్తున్నాం మేము. మా తమ్ముడు గాని, మా చెల్లి గాని కూడా మేము మా పెద్దనాన్నగారి అబ్బాయిలు కదా అన్నట్టేం చూడండి. వాళ్ళు కూడా ఓన్‌గానే ట్రీట్ చేస్తారు. మేము అలాగే ఓన్‌గానే ట్రీట్ చేస్తామండి. మా బాబాయ్ గారు లేరు. అయినా కూడా వాళ్ళని మేము వదిలేయలేదండి. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. హ్మ్. 100% ఫ్యూచర్ కూడా అలాగే ఉంటామండి. ఎందుకు అంటే గ్రేట్. మా ఫాదర్‌కి అదే ఇష్టం. సో, మా ఫాదర్‌కి ఇష్టమైంది కాబట్టి మేము డెఫినిట్‌గా కంటిన్యూ చేయాలని. వాళ్ళ హ్మ్. హెరిడిటరీని మీరు అంతే. కొనసాగిస్తూ ఉన్నారు. అంతే. గ్రేట్. హ్మ్. సో, మీకేదైనా ఒక థాట్ ఉందా? నా టీ వీళ్ళ దాకా రీచ్ అవ్వాలి అన్నట్టు ఎవరైనా ఉన్నారా పర్సన్స్? పర్స్ సెలబ్రిటీస్ కానివ్వండి ఆర్ ఏదైనా ఎవరైనా? అంటే అలా అని ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే చ్ అన్ ఏదన్నా నేను మారుమూల ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా థాట్‌లో నా ర్యాపర్ నాకు కనిపిస్తే చాలు మేడం. అది అదొక బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అండి అంతే ఇంక. నాకెవరి దగ్గరికి వెళ్ళాలని లేదు కానీ, ఎక్కడైనా నా ర్యాపర్ యూజ్ చేసి ఎక్కడో పడేయడమో, లేదంటే ఎక్కడో చూడడమో, లేదంటే ఏదైనా షాప్‌లో నేను పుట్టి పెరిగి వెళ్ళలేని ఊర్లో ఏదన్నా నాది ఎక్కడన్నా నాకు కనిపిస్తే చాలా హ్యాపీ అండి. ఎప్పుడో జమానాకి వెళ్ళిన ఏదన్నా హ్మ్. ఊరు మారుమూల ఊరికెళితే వెళ్ళినప్పుడు. కానీ కబడ్డీ. ఆల్‌మోస్ట్ నేను వెళ్ళిన ప్రతి ఊర్లోనూ ఎక్కడో చోట మా పౌషింగ్ కనిపిస్తే నాకు తెలియకుండా లోపల ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్. వస్తుంది మేడం. ఐ నో. అదేంటంటే వాళ్ళకి నేను ఇది నాదే అని నేను చెప్పలేనండి. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తారు. మేము 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. మేము 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఈ టీ తాగితే నువ్వు ఏ టీ తాగవని వాళ్ళు నాకు చెప్తుంటే నేను విని ఆనందపడతాను తప్ప నేను ఇది మాదే అని కూడా నేను చెప్పనండి. 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్ ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? 3 స్టార్ అండ్ 1 అవర్స్ టీ పౌడర్‌ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు మేడం. 3startea.com అనే వెబ్‌సైట్ ఉందండి. అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మాకే ఆర్డర్ వస్తదండి. లేదు ఇన్‌స్టాగ్రాము మెసేజ్ చేసినా మా పర్సన్స్ మీకు కాంటాక్ట్ అయ్యి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. లేదు వాట్సాప్ ఆర్డర్ కూడా చేయొచ్చు. వాట్సాప్ నంబర్ వచ్చేసి 9492692222 ఇది మా అకౌంటెంట్ యూజ్ చేస్తారండి. ఇది డెఫినిట్‌గా ఇది కూడా మీకు ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ అయ్యి మీకు ఆర్డర్‌లు ప్లేస్ చేస్తారు. ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో ఏ ప్లేస్ అయినా కూడా మేము డెలివరీ ఇస్తామండి. డెలివరీ చార్జెస్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ కొంచెం చేంజ్ అవుతది. లిటిల్ బిట్ చేంజ్ అవుద్ది. ఎక్కువేం కాదు. ఆల్ ఇండియా డెలివరీ పాన్ ఇండియా అంతా కూడా డెలివరీ అవైలబుల్ ఉందండి. ఏ ఏరియా కన్నా కూడా మేము కొరియర్ ద్వారా ఇస్తామండి. సో, చూసారు కదండీ! చాయ్ కవర్లు 3 స్టార్ అండ్ 1 హార్స్ టీ పౌడర్ ఓనర్ శివకృష్ణ గారితోటి. సో, మీరు గూడా ఒక్కసారి డెఫినెట్‌గా ఈ టీ పౌడర్‌ని మీరు ఆర్డర్ చేసుకోండి. వేడి వేడిగా మీరు గూడా ఈ టీని ట్రై చేయండి. ఏ సీజన్‌లో అయినా అది ఎండాకాలం గానివ్వండి, వర్షాకాలం గానివ్వండి, ఎప్పుడైనా గూడా సరే ఫేమస్ అన్నది మన టీయే గాబట్టి ఒకసారి డెఫినెట్‌లీ అందరూ ట్రై చేయండి. థాంక్ యూ.